ఎందుకంటే ఇండియాలో జనాభా ఎక్కువ ఉంది. ఇది మన రిసోర్స్ అంతా మేము ఫీల్ చేసుకోవాలి. ఇప్పుడు జనాభా ఎక్కువ చేశాను. ఈ జనాభా తగ్గినట్టు మేము పంటని పండించేటప్పుడు ప్రతి ఏడాది ప్రతి సీజన్కి ఎక్కువ పండించాలా తక్కువ పండించాలా? ఇప్పుడు ప్రస్తుతానికి రైతులు ఎక్కువ పండిస్తున్నారా తక్కువ పండిస్తున్నారా? బట్ జనాభా ఏమో ఎక్కువ ఉంది. బట్ పండించడమో సీజన్ టు సీజన్ చూస్తే దిగుబడి అనేది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే జనాభా పెరగగా ల్యాండ్ పెంచాలా తగ్గించాలా? ఈసారి 10 ఎకరాలు చేసేవాడు నెక్స్ట్ సారికి 12 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు చేసుకోవాలి సార్. డబ్బులు చేయకుండా పర్లేదు. 10 ఎకరాలు పండించేవాడు ఒక 10 కోట్ల 12 ఎకరాలు చేసుకోవాలి సార్. చేస్తున్నాడా? 10 ఎకరాలు చేసేవాడు 8 ఎకరాలు చేస్తాడా కానీ 12 ఎకరాలు చేశాడా? ఓకే. దీంతో పాటు జనాభా పెరగగా రైతు కూడా పెరగాలి. పెరగాలా లేదా? పండించేవాడు పెరగాలా లేదా? తినేవాడు పెరుగుతున్నాడు అంటే పండించేవాడు కూడా పెరగాల. బట్ రైతు పెరుగుతున్నాడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న ఒక రైతు. నన్ను రైతుగా నేను ఊహించుకుంటాను. నేను రైతుగా ఉండాలని కోరుకున్నానంటే మా నాన్న అనుకుంటాడా? అంటే ఇక్కడ జనాభా ఒకటే పెరుగుతుంది కానీ దీనికి తగ్గినట్టు దిగుబడి పెరగట్లేదు, ల్యాండ్ పెరగట్లేదు, దాంతో పాటు పండించే రైతు పెరగట్లేదు. ఇలానే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో ఏమవుతుందని మన ఐడియా ఉందా? ఆహార కొరత ఎలా వస్తుందంటే ఇప్పుడు అందరూ మీరు ఏమో తినాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో వండుకొని కానీ హోటల్ నుంచి ఆర్డర్ చేసుకుని కానీ తింటారు సార్. బట్ మా పిల్లలు ఫ్యూచర్లో మా మనమరాలు మా గ్రాండ్ చిల్డ్రన్ చూస్తే ఎలా తింటారంటే హోటల్లో కానీ ఇంట్లో కానీ ఫుడ్ చేస్తున్నారు. వాళ్ళు ఫుడ్ ఎలా తింటారంటే చిన్న క్యాప్సూల్ డబ్బా వస్తుంది. ఆ క్యాప్సూల్ డబ్బా మీద ఇడ్లీ క్యాప్సూల్, దోశ క్యాప్సూల్, బిర్యానీ క్యాప్సూల్ అని రాసేస్తారు. వాళ్ళకి ఏం నచ్చుతుందో అది తినాల్సింది. ఇది నేను ఊరికే చెప్పట్లేదు. కావాల్సింటే ఎక్కడైనా పోయి రీసెర్చ్ పేపర్స్ చదవండి. నేను ఎక్కడ గూగుల్ ఆర్టికల్స్ కానీ న్యూస్ ఆర్టికల్స్ కానీ చదవని చెప్పాను. ఎందుకంటే మేము ఏం మాట్లాడినప్పుడు ఇక్కడ దాని వెనకాల ఒక రీజన్. దట్ ఇస్ మై విస్టీజ్ మోటో. ఏంటంటే ఈ ప్రోడక్ట్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ఫ్యూచర్ మంచిగా ఉండాలా, ఫ్యూచర్లో పిల్లలు మంచిగా ఉండాలంటే వాళ్ళకి అవసరమైంది డబ్బు కాదు మట్టి. ఎసాను అంటే ఇండియాలో మన విజన్ ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ కోసం మంచి మట్టిని తయారు చేయడం మన విజన్. ఎసాను దీంతో పాటు ఒక ఫార్మర్ విజన్ ఏంటంటే ప్రెస్టీజ్లో అగ్రికల్చర్ ప్రోడక్ట్ తీసుకోవడానికి ఫార్మర్ విజన్ ఏంటంటే కెమికల్ ఇన్పుట్స్ని తగ్గించడం ఒక పెద్ద విషయం. ఎందుకంటే ఒక రైతు దేని వలన మోసపోతున్నాడు? ఇప్పుడు ప్రస్తుతానికి 2 ఫ్యాక్టర్స్ నుంచి మోసపోతున్నాడు. ఒకటి కెమికల్ నుంచి, రెండోది మధ్యవర్తుల నుంచి, మూడోది ట్రాక్టర్ నుంచి. అర్థం చేసుకోండి. ఇండియాలో ఫార్మర్ ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు ఎక్కడ ఎక్కువ పోగొడుతున్నాడంటే ఒకటి కెమికల్ మందుల మీద, రెండోది మధ్యవర్తుల మీద, మూడోది ట్రాక్టర్ మీద. నేను ఎందుకు ఇది చెప్తాను? ఎందుకు సార్ ఇది మూడే ఎందుకు వేరే ఏం లేదని చెప్తున్నారు కదా? మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ 3 ఫ్యాక్టర్ మీద ఎందుకు డబ్బులు ఎక్కువ వేస్ట్ చేస్తున్నారని నేను చెప్తాను. ఓకే. ఇక్కడ కెమికల్ డిపెండెన్సీ ఎలా అయిపోయిందంటే ఒక రైతు ఏదైనా పంట పండించాలంటే కెమికల్ లేకుండా పండించలేము ఒక మైండ్ సెట్ లో ఉన్నాడు. సార్ ఏ పంట వేసినా కూడా కెమికల్ వేస్తేనే పంట పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుందా? అటువంటి మైండ్ సెట్ లో మేము ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఒక పంట పండించేటప్పుడు స్టార్టింగ్ దశ నుంచి లాస్ట్ దశ దాకా ఒక పంటకి కెమికల్తో నింపేస్తున్నాం అనమాట. ఎలా నింపేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ భూమిలో ఏమైనా విత్తనం వేయాలంటే విత్తనం శుద్ధి ఏం చేస్తారు? ఐడియా అంతా కెమికల్ వేసి ఒకటి. రెండోది ఏదైనా మొలకలు వచ్చిన తర్వాత పెరుగుదల మంచిగా రావాలని యూరియా, డిఏపి, పొటాష్ అనేది చల్లుకుంటారు. అదొక కెమికల్. ఏదైనా గడ్డి వచ్చిందంటే గడ్డి మందులు చల్లుతాడు. పురుగు వచ్చిందంటే పురుగు మందులు చల్లుతాడు. ఫంగస్ వచ్చిందంటే ఫంగిసైడ్ అని చల్లుతాడు. ఏదైనా వేరే రకాల వ్యాధులు బ్యాక్టీరియా వచ్చిందంటే బ్యాక్టీరియాసైడ్స్ అని చల్లుతాడు. ఫ్లవర్ ఎక్కువ రావాలంటే ఒక కెమికల్ చల్లుతాడు. ఫ్లవర్ కాయగా మారాలంటే ఇంకొక కెమికల్ చల్లుతాడు. ఆ కాయ పండుగ మారాలంటే ఇంకొక కెమికల్ చల్లుతాడు. ఆ పండు ఎక్కువ రోజుల దాకా కుళ్ళిపోకూడదు, ఫ్రెష్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో పండించిందండి బెంగళూరుకి వెళ్ళాలా, ఒక రోజు పడుతుంది. ఒక రోజు దాకా ఫ్రెష్గా ఉండాలంటే దాంట్లో ఒక కెమికల్ వేసి పంపిస్తారు. ఇక్కడ పండించే రైతు కూడా డబ్బులు రావట్లేదు. అక్కడ తినే గ్రాహకులు కూడా ఈ యొక్క ఫుడ్ ద్వారా మంచిగా అవ్వట్లేదు. ఇక్కడ పండించేవాళ్ళు కూడా కరెక్ట్గా లేదు, అక్కడ తినేవాళ్ళు కూడా కరెక్ట్గా లేదు. ఎవరు కరెక్ట్గా ఉందంటే ఒకటి కెమికల్ మందు షాపులకి, రెండోది మధ్యవర్తులు మన దగ్గర తీసుకొని అమ్మేవాళ్ళు. వీళ్ళకి తప్ప ఇంకెవరికి డబ్బులు పోవట్లేదు. ఇక్కడ పంట పండించాలంటే ఒక పంట పండించాలంటే ఇన్ని రకాల కెమికల్ వాడి ఒక కెమికల్ షాపుల్ని మేము వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. పండించిన తర్వాత 10 రూపాయలు తీసుకొని ఒక అర్ధ గంటకి ఇంకొకరు అమ్ముకొని ఇంకో 10 రూపాయలు చేసుకుంటాడా?
ఇక్కడ గ్రాహకుడు కూడా డబ్బులు ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు. ఇక్కడ మధ్యవర్తులు మాత్రమే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు, కానీ ఇక్కడ పండించేవాడు తినేవాడు ఎవరికి ఉపయోగం లేదు. దట్ ఇస్ వై విజన్ ఏంటంటే ఎక్కువగా కెమికల్ లేకుండా తక్కువ కెమికల్ వాడి పంటని పండించడం ఎలా అనేది ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా మేము నేర్చుకున్నాం. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మీరు వాడే కెమికల్ డిపెండెన్సీని, మేము వాడే కెమికల్స్ని తగ్గించడంలో హెల్ప్ చేయబడుతుంది. దీంతో వాటి ఒక ఆపర్చునిటీ ఏంటంటే వెరీ సింపుల్. ఒక రైతు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ని చేయొచ్చు ప్రూవ్ చేయడానికి ప్రోడక్ట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది విస్టీజ్ దొరికే ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్ అనుకోండి. విస్టీజ్ దొరికే ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ని నేను సరికి ఇవ్వాలంటే సార్ ఒక రైతు వాడండి సార్ అంటే వాడుతాడు. బట్ ఇదే ప్రోడక్ట్ ని నలుగురితో షేర్ చేయమంటే షేర్ చేస్తారా? ఎందుకు చేయరు? ఎందుకంటే ఈ ప్రోడక్ట్ గురించి అవగాహన ఉండదు. హెల్త్ కేర్ గురించి అవగాహన ఉంటుంది రైతుకి. బట్ అదే ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇచ్చాను, సార్ ఇది వాడండి, ఈ పంట మీద మంచిగా పండుతుంది, ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా మీకు మంచిగా జరుగుతుంది అని చెప్తాను. వాడిన తర్వాత నలుగురితో షేర్ చేయండి అంటే షేర్ చేస్తారా? ఎందుకు చెప్పండి? దీని గురించి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దీని గురించి అవగాహన ఉంటుంది. సార్ దట్ ఈస్ వై విస్టీజ్ ఈ ప్రోడక్ట్ ఎందుకు తెచ్చారంటే ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఉంటే ఒక రైతు నెట్వర్క్ మార్కెటింగ్ చేయడానికి అంత ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండదు. బట్ అదే ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని వాడుకుంటే ఆ ప్రోడక్ట్ ని వాడి షేర్ చేస్తే దీని ద్వారా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ని ఒక రైతు కూడా చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి విస్టీజ్ లో ఈ యొక్క అగ్రికల్చర్ ప్రోడక్ట్ అండ్ దీంతో పాటు ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే మంచి పంటని పండించుకోవడానికి అండ్ మంచి ఆదాయాన్ని పొందడానికి ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. బిఫోర్ దాట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ అనేది ఇక్కడ ప్రస్తుతానికి ఉండే ప్రతి ఒక్కరు కూడా 3 generations ఆఫ్ అగ్రికల్చర్ చూసారు. 3 generations ఆఫ్ అగ్రికల్చర్ చూసారు. ఫస్ట్ అగ్రికల్చర్ జనరేషన్ ఏంటంటే సేంద్రియ వ్యవసాయం అనేవాళ్ళు. ఐడియా ఉందా? ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేవాళ్ళు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎవరు చేసేవాడు అంటే మా తాత చేసేవాడు. మా తాత నుంచి మా భూమి అనేది మా నాన్నకు వచ్చింది. మా నాన్న ఏం చేసేవాడు అంటే అదే సేంద్రియ వ్యవసాయాన్ని కెమికల్ తో కలిపి ఇంటగ్రేటెడ్ ఫార్మింగ్ అని చేసేవాడు. అంటే కెమికల్ వాడేవాడు, కెమికల్ తో పాటు సేంద్రియ వస్తువులు రెండు వాడి పంటలు పండించుకునేవాడు. ఇది అయిన తర్వాత నాకు వచ్చింది భూమి, మా నాన్న నుంచి నాకు వచ్చింది. నేను ఎలా చేస్తున్నానంటే నేను ఎటువంటి సేంద్రియ వస్తువులు వాడుకోను, నేను వాడేది ఒకటే కెమికల్. ఇక్కడ 3 generations ఆఫ్ అగ్రికల్చర్ చూసారు. ఒకటి ప్యూర్లీ ఆర్గానిక్, ఒకటి సెమీ ఆర్గానిక్, ఇంకొకటి ప్యూర్లీ కెమికల్. దీంట్లో ఎందుకు ఇలా చేంజెస్ వచ్చిందంటే వెరీ సింపుల్ రీజన్. ఇక్కడ దిగుబడి రావట్లేదని ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కూడా దిగుబడి పెరగట్లేదని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ కూడా దిగుబడి పెరగట్లేదు, ముందుకు వెళ్ళాలా అక్కడే ఉండాలా? ప్రస్తుతం దిగుబడి పెరుగుతుందా లేదా? అంటే ఇక్కడ కూడా దిగుబడి తగ్గుతుంది. కాబట్టి ఆల్ ద అదర్ కంట్రీస్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కి చేంజ్ అయినారు. కెమికల్ అగ్రికల్చర్ లో దిగుబడి లేదని వేరే కంట్రీస్ లో మొత్తం నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కి దిగుబడిని పెంచుకోవడానికి అవసరమైన అన్ని ప్రోడక్ట్ ని వాడి దిగుబడి పెంచుకుంటున్నారు. ఇండియా తప్ప. ఇండియా ఏమంటే ఇక్కడే స్టక్ అయిపోయినారు. సార్ కెమికల్ లేకుండా పంటనే పండించలేము, కెమికల్నే వేయాలా అనే ఒక మైండ్ సెట్ లో ఫిక్స్ అయిపోయినాం. దట్ ఈస్ వై ఆ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఏంటంటే ప్రిసిషన్ అగ్రికల్చర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఈ అగ్రికల్చర్ ఏంటంటే వేరే అన్ని కంట్రీస్, అన్ని టాప్ అగ్రికల్చర్ కంట్రీస్ దీన్ని ఆల్రెడీ అడాప్ట్ చేశారు. బట్ ఇండియాలో దీన్ని ఎందుకు అడాప్ట్ చేయలేకపోతున్నారంటే దీనికి అవసరమైన ప్రోడక్ట్ అనేది లేదు కాబట్టి. దట్ ఈస్ వై ప్రెస్టీజ్ మోటో ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కి అవసరమైన ప్రోడక్ట్ ని మేము ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ ద్వారా ఇస్తున్నాం అనమాట. ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే ప్రోడక్ట్ నేమ్ ఏమో సేమ్ ఉండొచ్చు, బట్ దాంట్లో టెక్నికల్ కంటెంట్ అనేది అప్పుడప్పుడు మారుస్తుంటాం. మీకు తెలియకుండానే టెక్నికల్ కంటెంట్ అనేది లేటెస్ట్ జనరేషన్ లో వచ్చే ప్రోడక్ట్స్ పరంగా దాన్ని మార్చి మన అగ్రికల్చర్ లో ప్రిసిషన్ అగ్రికల్చర్ చేయడానికి అవసరమైన ప్రోడక్ట్స్ అని అందిస్తారు. బట్ ఇండియాలో ఈ ప్రిసిషన్ అగ్రికల్చర్ ని పోవడానికి ముందు రావట్లేదు. అందరూ ఏమనుకుంటున్నారు అంటే అగ్రికల్చరే ప్రాబ్లమేటిక్ అనుకుంటారు. సార్ అగ్రికల్చర్ లోనే ప్రాబ్లం ఉంది, ఇక్కడ నాలో ప్రాబ్లం లేదు, అగ్రికల్చర్ లోనే ప్రాబ్లం ఉంది అంటారు. సార్ ఏం ప్రాబ్లం ఉంది సార్ అగ్రికల్చర్ లో? మీకు తెలిసినట్టు మీరు అందరూ ఒక 30 years 35 years యావరేజ్ గా ఉన్నారు, 30 or 25 to 30 years యావరేజ్ గా ఉన్నారు. ఏముండదు సార్ వ్యవసాయంలో ఒక రైతు పంట పండించాలంటే ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? వాతావరణం అంటే ఎన్వైరన్మెంట్ స్ట్రెస్ అని పిలుస్తాం. అంటే కొన్నిసార్లు ఎండ ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం, కొన్నిసార్లు వర్షాలు ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం, చలి ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం, దీన్ని ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ అని పిలుస్తాం. ఒక రీజన్. ఇంకా తెగులు ఎక్కువ వస్తున్నాయి, ఓకే, పురుగులు ఎక్కువ వస్తున్నాయి, చాలా ఎక్కువ పురుగులు, తెగులు మరి పురుగులు అనేది ఎక్కువ వస్తున్నాయి, ఓకే, సెకండ్ రీజన్ అయింది. ఇంకా సార్
పెట్టుబడి ఎక్కువైపోతుంది. ప్రతి ఏడాది ప్రతి పంట పండించాలంటే పెట్టుబడి, లేబర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, కెమికల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఎరువుల ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆటోమేటికలీ పెట్టుబడి అనేది పెరుగుతుంది. ఇంకా సార్ ఎంఎస్పి ఇవ్వట్లేదు, మినిమం సెల్లింగ్ ప్రైస్ ఇవ్వట్లేదు, మార్కెటింగ్ ప్రాపర్ గా, సింపుల్ గా చెప్పాలంటే రేట్ అనేది ప్రాపర్ గా రావట్లేదు, ప్రాపర్ ప్రైస్ అనేది లేదు. ఇంకా సార్ కన్జ్యూమర్ కూడా అవగాహన లేదు. రైతుకి పంట గురించి స్పెసిఫిక్ గా లేటెస్ట్ జనరేషన్ లో ఎలా పండించాలా, మోడర్న్ అగ్రికల్చర్ ఎలా చేయాలనే ఒక అవగాహన లేదు. వెరీ నైస్. ఇంకా క్వాలిటీ ఇన్పుట్ రావట్లేదు, మంచి క్వాలిటీ ఇన్పుట్ వీ కెనాట్ కన్సిడర్ సార్. ఎందుకంటే వెరీ సింపుల్, ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే విత్తనాలు ఏమున్నాయి, కెమికల్ ఎరువులు ఏమున్నాయి, కెమికల్ మందులు ఏమున్నాయి, వన్ ఆఫ్ ద టాప్ గ్రేడ్స్ ఆఫ్ కెమికల్స్ అందుతుంది. ఇన్పుట్స్ అనేది ప్రాపర్ ఉంది, బట్ కొన్ని ప్లేసెస్ లో కల్తీ విత్తనాలు అనేది వస్తుంది, కల్తీ మందులు అని వస్తుంది. దట్ ఈస్ ద రీజన్. కల్తీ మందులు, కల్తీ విత్తనాలు అనేది ఒక ప్రాబ్లం. ఓకే, ఇంకా లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. లేబర్స్ అనేది తగ్గుతున్నారు, వాళ్ళ ప్రైస్ అనేది పెరిగిపోతుంది. ఇంకా సాయిల్ లో ఫర్టిలిటీ లేదు, భూమిలో భూసారం అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇంకా ఇంతేనా? దిగుబడి రావట్లేదు, పంటల నాణ్యత రావట్లేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? ఇదే ప్రాబ్లమ్ ని వెస్టీజ్ కూడా 20 years వెనకాలని అనలైజ్ చేసింది. వెస్టీజ్ అనే కంపెనీ ప్రోడక్ట్ ఎందుకు తెచ్చారంటే ప్రస్తుతానికి ఉండే ప్రాబ్లమ్స్ ని ముందుగానే ఆలోచించి ఈ యొక్క అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని తెచ్చారు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇలిటరసీ. వ్యవసాయం గురించి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ అవగాహన ఉండదు, నాలెడ్జ్ ఉండదు. ఎక్స్పీరియన్స్ ఉంది, మన రైతులకి పంట పండించి ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ దీంట్లో కొత్తగా ఏమైనా చేయాలా, దీంట్లో ఏమైనా సాధించాలనే తపన లేదు, దాంతోపాటు అవగాహన లేదు. ఏ ఒక్క రైతు ఎక్కడైనా కృషి యూనివర్సిటీస్కి వెళ్ళి నేర్చుకోవడం చూసారా? ఏదైనా కేవీకేస్కో ఎవరి దగ్గర మాట్లాడడం చూసారా? 25 years ఇది చేస్తుంటాం, ఎక్స్పీరియన్స్ మీద చేస్తుంటాం. మా తాత ఏం నేర్పించాడో, మా నాన్న ఏం నేర్పించాడో ఆ ఎక్స్పీరియన్స్ మీద చేస్తామే కానీ దీంట్లో టెక్నికల్ నాలెడ్జ్ నుంచి ఎవరైనా చేస్తామా? దిస్ ఫస్ట్ ప్రాబ్లం. అందరూ ఒక రైతు ఎప్పుడైనా అడగండి, సార్ ఒక అగ్రికల్చర్ లో ప్రాబ్లం ఏంటి సార్ అని అడిగితే కెమికల్ మందుల ప్రాబ్లం సార్, కల్తీ విత్తనాల ప్రాబ్లం సార్, కెమికల్ ఎరువుల ప్రాబ్లం సార్ అంటాడు. కానీ వాళ్ళని ద్వేషిస్తాడు కానీ ఇంకా 3 ఫింగర్ నా వైపును చూపిస్తుందని ఎవరు అనుకోడు. ఇక్కడ ఒక ఫింగర్ ఆయన చూపిస్తున్నాడంటే 3 fingers నా వైపును చూపిస్తున్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఎవరికి ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ వలన కాదు, ఇక్కడ ప్రాబ్లం ఉండేది రైతుల ప్రాబ్లం ఉంది. నేను కూడా ఒక ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చాను కాబట్టి దీన్ని ఓపెన్ గా ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి ఏమో చదివేసి చెప్పట్లేదు. నేను 7 to 8 years దాకా ఎంఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్, దాంతో పాటు ఆమె ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక పర్సన్ ని లాస్ట్ 24-25 years నుంచి అనుభవించి చెప్తున్నాను, దీన్ని చదివి చెప్తున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఉండేది కెమికల్లో కానీ ఎటువంటి పురుగు మందుల్లో కానీ గడ్డి మందుల్లో కానీ ఎటువంటి విత్తనాల్లో కాదు, ప్రాబ్లం ఉండేది ఒక రైతులో. పంటని ఎలా పండించుకోవాలా, నా భూమిని ఎలా చూసుకోవాలి అనే ఒక సింపుల్ అవగాహన ఒక రైతులో లేకపోవడం వలన ప్రస్తుతానికి ఇవన్నీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. దీంతో పాటు సెకండ్ ప్రాబ్లం ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీ. భూసారాన్ని పెంచే ఏదైనా ఒక పని చేస్తున్నాము, అన్ని ఎగేన్స్ట్ గానే చేస్తున్నాము కానీ ఒకటి కూడా కనెక్ట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ భూమిని గుల్లగా చేయాలని 4 సార్లు 5 సార్లు దున్నుతాడు కానీ మన భూమిలో భూసారం పెరగాలంటే ఎక్కువగా దున్నకూడదనే కామన్ సెన్స్ మన రైతుల్లో లేదు. రైతు ఏమనుకుంటాడంటే ఎందుకు దున్నుతాడంటే దానికి ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ట్రాక్టర్ అనేది ఒక పెద్ద మాఫియా. మా దగ్గర కూడా ఒక ట్రాక్టర్ ఉంది, మేము కూడా దాన్ని అద్దెకు పంపిస్తాం. దీన్ని ఓపెన్ గా ఎందుకు చెప్తున్నామంటే ట్రాక్టర్ అనేది ఒక పెద్ద మాఫియా ఇండియాలో. ఒక పంట పండించాలంటే 4 సార్లు 5 సార్లు దున్నాలనే ఒక మిస్కాన్సెప్షన్ ని మన మైండ్ లో ఫిక్స్ చేసేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దున్నడం ఎందుకు దున్నుతారంటే ఒక రీజన్ సీడ్ బెడ్ ప్రిపేర్ చేయడానికి, మేము వేసే విత్తనం అనేది మంచిగా లోపల పోవాలంటే ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే భూమిలో ఉండే ఎగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన పంటలో తెగులు వస్తాయి, మన పంటలో రకరకాల వ్యాధులు వస్తాయి, పురుగులు వస్తాయి. ఆ పురుగులు అనేది ఆ వ్యాధులు అనేది గుడ్డు ఎక్కడ పెడుతుందంటే ఎగ్స్ ఎక్కడ పెడతాయంటే ఒకటి లీఫ్ మీద, రెండోది మట్టి లోపల. ఎందుకు మేము దున్నాలంటే ఎస్పెషల్లీ సమ్మర్ లో ఎందుకు దున్నాలంటే దాన్ని సన్లైట్ కి ఎక్స్పోజ్ చేయడానికి దున్నాలా. బట్ ఇక్కడ రైతు ఏమనుకుంటాడంటే ఎందుకు దున్నాలంటే భూమిని గుల్లగా చేయడానికి దున్నాలంటాడు. సార్ భూమిని గుల్లగా చేయాలంటే ఓన్లీ పైన గుల్లగా చేస్తే సరిపోదు, ఎందుకంటే రూట్స్ అనేది ఓన్లీ పైన వైపు ఉండవు. అందరూ ఏమనుకుంటారంటే ట్రాక్టర్ లో దున్నడం 1 feet 1.5 feet దున్నుతారు. మన పంటలో వేర్లు అనేది ఒకటి కానీ 1.5 feet కానీ ఉండవు. అది ఎంత ఫీట్ దిగుతుందంటే మినిమం 4 to 5 feet.
దాదాపు 1.5 మీటర్ దాకా దిగుతుంది. ఇక్కడ భూమిని గుల్లగా చేయడానికి పైన కాదు, భూమి లోపల గుల్లగా చేయాలి. రైతు మిస్కాన్సెప్షన్ ఏంటంటే పైన దున్నేస్తే చాలు భూమి మంచిగా గుల్లగా అవుతుంది అనుకుంటాడు. ఇక్కడ 4 to 5 టన్ మెషినరీస్ ని వాడి రైతు భూమిని ఇంకా టైట్ చేస్తున్నాడు కానీ లూజ్ చేయట్లేదు. ఇదంతా మేము అర్థం చేసుకోవాలి. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే ఇంప్రాపర్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్. ఇప్పుడు అందరూ ఫుడ్ తింటారా? చూరా ఏమేమి తింటారండి? కామన్ గా అన్ని రకాల ఫుడ్, రైస్, కర్రీ, చికెన్, మటన్, ఫిష్, వెజిటేబుల్స్ ఇవన్నీ తింటావా లేదా? ఇవన్నీ ఎందుకు తింటాను? ఓన్లీ అన్నం ఎందుకు తినకూడదు? ఇప్పుడు అన్నం తిన్నా కూడా కడుపు నిండుతుంది. బట్ అన్నంతో పాటు ఎందుకు కూరగాయలు తింటాం? ఎందుకు చికెన్, మటన్ తింటాం? ఎందుకు ఫిష్ తింటాం? ఎందుకంటే మన బాడీకి ఎన్నో రకాల పోషకాలు అవసరం ఉంటుంది. ఎసాను కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, లిపిడ్స్, అమైనో యాసిడ్స్ ఎన్నో రకాల పోషకాలు అవసరం. ఎసాను అలానే మన పంట కూడా ఎన్ని రకాల అవసరం ఉంటుందంటే 17 రకాలు. ఎన్ని రకాలు? ఈ 17 రకాలు ఒక రైతు ఎంత ఇస్తున్నాడంటే 3. ఒకటి యూరియా, రెండోది డిఏపి, మూడోది ఈ 3 ఎలా అంటే అన్నం ఉన్నట్టు, ఉత్త అన్నం ఉన్నట్టు. ఉత్త అన్నం తింటే ఏమైందంటే కడుపు నిండుతుంది, కడుపు పెరుగుతుంది. దేహం పెరుగుతుందా? మన బాడీలో హెయిర్ పెరుగుతుందా? అన్నం తింటే హెయిర్ పెరుగుతుందా? మన బాడీలో రోగనిరోధక శక్తి పెరుగుతుందా? అలానే పంటలో కూడా అంతే. యూరియా, డిఏపి, పొటాష్ అనేది చెట్టు పెరుగుదల రావడానికి కానీ మన మొక్కల్లో ఎటువంటి దిగుబడి ఎక్కువ రావడానికి కాదు, మన పంటలో రోగనిరోధక శక్తి రావడానికి కాదు. ఒక రైతు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పంటకి ఎన్నో రకాల పోషకాలు అవసరం ఉంటుంది. దాని ప్రకారంగా పోషకాలని అందించడం మన బాధ్యత. ఇది మన రైతులకు తెలియదు. థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ ఏంటంటే అగ్రికల్చర్ లేబర్ ప్రాబ్లం. రేట్ ఎక్కువ అవడం, దాని వాళ్ళ సంఖ్య అనేది తగ్గిపోవడం ఒక పెద్ద ఇష్యూ. అండ్ అగ్రికల్చర్ లేబర్స్ ఎక్కడ ఎక్కువగా వాడతారు? ఏమైనా ఐడియా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కువగా మిర్చి పండిస్తారు సార్. మిర్చి పంటలో ఎక్కువగా లేబర్స్ ఎక్కడ వాడతారు సార్? కలుపు తీయడానికి, హార్వెస్ట్ చేయడానికి. సార్ కామన్ గా దీనికి ఎక్కడ వాడతారంటే కెమికల్ స్ప్రే చేయడానికి వాడతారు. మీరు కావాల్సింటే కౌంట్ చేసుకోండి. కలుపు తీయాలంటే ఒకసారి 2 సార్లు ఒక ఎకరానికి ఒక 10 మంది వాడుకుంటారు. బట్ అదే కెమికల్ స్ప్రే చేయాలంటే ఒక మిర్చి పంట 3 నెలలు కానీ 4 నెలలు కానీ ఉంటుంది. ఈ 3 months లో మినిమం ఒక వారానికి ఒక 2 సార్లు స్ప్రే చేస్తారా? 2 times. ఒక వీక్ ఒక మంత్ కి 8, 3 months కి. అంటే ఇక్కడ పంటలో కలుపు తీయడానికి ఎక్కువగా కెమికల్ ఎక్కడ లేబర్స్ వాడతారంటే కెమికల్ స్ప్రే చేయడానికి వాడతారు. సార్ మేము మిస్టీస్ ద్వారా ఇటువంటి ప్రోడక్ట్ ద్వారా ఇటువంటి లేబర్ ప్రాబ్లమ్ ని కూడా షార్టేజ్ ని తగ్గించడానికి కూడా ఈ ప్రోడక్ట్స్ అనేది పనికొస్తుంది. నెక్స్ట్ రీజన్ ఏంటంటే అగ్రికల్చర్ లో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్. ఎండలు, ఎక్కువగా చలి, ఎక్కువ వర్షం, ఇవన్నీ ప్రాబ్లం. నిజాను దీంతో పాటు ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా లేదు. ఇండియాలో పంటలు అనేది ప్రాపర్ ఎందుకు పండవంటే మేజర్ ఆఫ్ ద ఫార్మర్ ఇక్కడ ఇండియాలో పంట ఎలా పండిస్తారంటే వర్షాకాలిక పంటలు. ఐడియా ఉందా? ఎక్కువగా రెయిన్ఫాల్ డిపెండెంట్ క్రాప్ అని పిలుస్తాం. వర్షాకాలిక పంటలు అనేది ఎక్కువగా పండిస్తారు. ఇలా ఉండడం వలన 70% ఇలా ఉండడం వలన పంట అనేది కంప్లీట్ గా రెయిన్ఫాల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన దగ్గర ఎటువంటి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒక దగ్గర ఒక 1 బోర్ ఉంటే ఒక 1 బోర్ లో 1 ఎకరా కానీ 2 ఎకరాలు కానీ మెయింటైన్ చేస్తాడే కానీ దానికే డ్రిప్ వేసి 10 ఎకరాలు మెయింటైన్ చేయొచ్చు అనే ఒక అవగాహన ఉన్నా కూడా దాన్ని ఇన్వెస్ట్ చేయడు. ఓకే 1 inch వాటర్ ఉంటే 1 or 2 inch వాటర్ ఉంటే మినిమం ఏం లేదన్నా కూడా ఒక 10 acres దాకా మెయింటైన్ చేయొచ్చు. బట్ అదే 1 or 2 inch వాటర్ ఉంటే కాలువలో నీళ్ళు ఇవ్వాలంటే 1 ఎకరా కానీ 2 ఎకరాలు కానీ మెయింటైన్ చేయాలి. దీనికి ఎక్కువగా మెయింటైన్ చేయాలి సార్. అంటే ఇక్కడ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. దీంతో పాటు ఎక్కువగా తెగులు రావడం, ఎక్కువగా పురుగులు రావడం, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది తెలవకపోవడం. ఇక్కడ దీని వలన ఏం చేస్తున్నాడంటే రైతు ఒక వ్యాధిని, ఒక పురుగుని ఎలా మేనేజ్ చేయాలా దీని గురించి అవగాహన లేకుండా ఏం చేస్తున్నాడంటే డబ్బులు తీసుకుపోయి కెమికల్ అంగడికి డిపాజిట్ కడుతున్నాడు కానీ దాని నుంచి ఎటువంటి ఉపయోగం అనేది రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పురుగు వచ్చింది అనుకోండి, ఒక రైతు ఏం చేస్తాడు, ఒక పురుగు మందు షాప్కి వెళ్ళి అక్కడ ఒక పురుగు మందుని అడుగుతాడు. ఆయన 1 ఇస్తాడా, 2 ఇస్తాడా, 3 ఇస్తాడా? 2 కానీ 3 కానీ ఇస్తాడు సార్. 2 కానీ 3 కానీ అమ్మి ఆయన బిల్డింగ్ పైన కడుతున్నాడు. 1 నుంచి 2 కానీ 3 బిల్డింగ్ పైన కడుతున్నాడు. ఆ 2-3 ప్రోడక్ట్ ఒక రైతు వాడి బిల్డింగ్ పైన కాదు బిల్డింగ్ లోపల కడుతున్నాడు. ఇంత డిఫరెన్స్. ఇక్కడ డబ్బులు ఎక్కడ పోతున్నాయంటే అక్కడ రైతుకు అవగాహన లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని రకాల కెమికల్స్ ఉన్నాయంటే ఒక మనిషి చనిపోతాడండి ఆ కెమికల్స్ పీల్చి, తాగి కాదు పీల్చి. ఇండియాలో కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. హాసన్ అనే ఒక డిస్ట్రిక్ట్ లో ఒక రైతు ఇలానే ఒక కెమికల్ స్ప్రే చేసి వచ్చాడు.
మార్నింగ్ స్ప్రే చేసి మధ్యాహ్నం పూట వచ్చి పడుకున్నాడు. బట్ ఈవినింగ్ అయినా కూడా లేవలేదు. ఎందుకు లేవలేదు అని పోయి టెస్ట్ చేస్తే ఆయన చనిపోయినాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తెలిసిందంటే వాళ్ళ ఇంట్లో ఏమో హార్ట్ అటాక్ అయిందని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే కెమికల్ పీల్చడం వలన చనిపోయినాడు. ఒక దేహానికి చంపే కెపాసిటీ ఉండే పురుగు మందు చిన్న దోమని చంపదా. ఇక్కడ అందరూ ఏం ద్వేషిస్తారంటే కెమికల్ మందులు ప్రాపర్గా లేదని ద్వేషిస్తారు. సింపుల్గా అర్థం చేసుకోండి, క్లియర్గా అర్థం చేసుకోండి. మేము వాడే కెమికల్ అనేవి చెడ్డవు కావు. క్లియర్. మేము వాడే పురుగు మందులు కానీ, మేము వాడే యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ చెడ్డది కాదు. దాన్ని వాడే విధానం చెడ్డది, దాన్ని వాడే మోతాదు చెడ్డది. క్లియర్. ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాలా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఫోన్ మంచి కోసం వాడుకుంటే మంచిగా చేస్తుంది, చెడ్డదాన్ని వాడుకుంటే ఇట్ డిపెండ్స్ హౌ వి యూజ్ దిస్ ఫోన్. అవునా కదా? అలానే ఒక కెమికల్ కూడా అంతే. దాన్ని ఎలా వాడుకుంటారో అని మీరు తెలుసుకున్నారా, ఎలా వాడుకోవాలని నేర్చుకున్నారా, దాని నుంచి ఉపయోగం ఎక్కువ వస్తుంది కానీ దాని నుంచి డామేజ్ ఎక్కువ కలిగించదు. నిజాను. అండ్ దీంతో పాటు ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే కెమికల్ పెస్టిసైడ్ డోసేజ్ అనేది ఎక్కువ అవ్వడం, ప్రొడక్టివిటీ దిగుబడి అనేది తక్కువ అవ్వడం, పంటల క్వాలిటీ అనేది తగ్గిపోవడం, అండ్ మార్కెటింగ్ ఫెసిలిటీ. మీరు ఇప్పుడు దాకా ఏమేమి రీజన్ స్టేట్ చేశారో అదే ప్రాబ్లమ్ ని మేము కూడా అనలైజ్ చేసి దీనికి అవసరమైన ప్రోడక్ట్ నే మేము వెస్టీజ్ ద్వారా తెచ్చినాం అనమాట. ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే ఈ అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఈ యొక్క ప్రోడక్ట్ ఉపయోగానికి వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రైతులో ఒక తపన ఉండాలి, దాంతో పాటు ఒక రైతులో ఒక అవగాహన ఉండాలి. ఇటువంటి ట్రైనింగ్స్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే మీలాంటి డిస్ట్రిబ్యూటర్స్ కానీ మేము ట్రైన్ చేస్తున్నాం. మీరు దీని గురించి నేర్చుకొని నలుగురు రైతుల కోసం దీన్ని వాళ్ళు ఒక అవగాహన తీసుకురావడానికి ఒక హెల్ప్ చేస్తున్నారు అనమాట. దిస్ ఇస్ హౌ వీఆర్ చేంజింగ్ ద సొసైటీ అనమాట. ఇప్పుడు ఈ యొక్క కేటగిరీలో మేము బిజినెస్ ఎందుకు చేయాలని కొంతమంది వచ్చింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్టీజ్ లో మనకి 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయా? ఈ 400+ ప్రొడక్ట్స్ లో ఈ అగ్రికల్చర్ కేటగిరీ ఎందుకు మేము బిజినెస్ చేయాలని కొంతమంది క్వశ్చన్ ఉండొచ్చు. కొంతమంది ఇప్పుడు కూడా అంతే, సార్ అగ్రికల్చర్ ఎందుకు చేయాలా, నేను హెల్త్ కేర్ ఉంది కదా, ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీలో ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇన్ని ప్రోడక్ట్ పెట్టుకొని 8 ప్రోడక్ట్ మీద ఎందుకు చేయాలా, ఫీల్డ్ లెవెల్ వర్క్ ఎందుకు చేయాలని కొంతమంది దీని గురించి డౌట్ ఉంటుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఇస్ అగ్రికల్చర్. కాబట్టి సింపుల్ గా చెప్తాను, అర్థం చేసుకోండి. ఇండియాలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఏదంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ. ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ ఏదంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడదాం. ఇండియాలో ఎన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు వెస్టీజ్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇలాంటి ఎన్ని కంపెనీస్ ఉండొచ్చు? మెనీ కంపెనీస్. అందాజుగా బట్ బేస్డ్ ఆన్ ఫ్యూ రీసెర్చ్ టోటల్ ఇండియాలో అందాజుగా దెర్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ 150 to 200 మంచి బిజినెస్ చేసే కంపెనీస్ లో 150 to 200 మేజర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. 150 to 200 డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఉన్నాయి. ఈ అన్ని 200 కంపెనీస్ కలిసి 1 ఇయర్ లో ఎంత ట్రాన్సాక్షన్ నడుస్తుందంటే 30,000 crores. ఎంత? 30,000 crores. ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 30,000 crores ఇండియాలో. అదే ఇండియాలో అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఎంత పెద్దగా ఉంది ఏమైనా ఐడియా ఉందా? ఎనీ గెసెస్? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 30,000 crores. అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఒకప్పుడు 100 crores లో ఉండేది సార్. ఒకప్పుడు 100 crores లో ఉండేది సార్. రైట్ నౌ ఇట్ ఇస్ 46 lakh crores. 46 లక్షల కోట్లు ఇవాళ. అది ప్రెసెంట్ 30,000 కోట్లు ఎక్కడ, 46 లక్షల కోట్లు ఎక్కడ? దిస్ ఇస్ హౌ బిగ్ ఇస్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఈ అగ్రికల్చర్ ఇండస్ట్రీలో వెస్టీజ్ ఎంత ఉందో ఐడియా ఉందా? ఇప్పుడు 46 lakh crores ఉంది అగ్రికల్చర్ ఇండస్ట్రీ. ఈ 46 lakhs crores లో మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఎంత ఉండొచ్చు ఏమైనా ఐడియా ఉందా? 20%. Sir, it is not even like 0.1%. ఎందుకంటే అర్థం చేసుకోండి, ఇండియాలో అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో దొరికే అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఎంత అమ్ముతారంటే 400 crores అమ్ముతారు. అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్, వెస్టీజ్ కాకుండా అన్ని కంపెనీస్ కలిపి టోటల్ రెవెన్యూ ఎంత ఉందంటే అగ్రికల్చర్ లో 400 crores. దాంట్లో ఒకే ఒక కంపెనీ 50% ఆఫ్ ద మార్కెట్ షేర్ ని హోల్డ్ చేసిన ఏదైనా కంపెనీ ఉందంటే దట్ ఇస్ వెస్టీజ్ మార్కెట్. ఎందుకంటే 400 crores లో
డైరెక్ట్ సెల్లింగ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లో 200 crores 50% ఆఫ్ ద బిజినెస్ ఒకే ఒక కంపెనీ నుంచి వస్తుంది, దట్ ఇస్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వస్తుంది. అంటే ఇక్కడ ఇట్స్ ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని ఎందుకు పిలుస్తామంటే 46 lakh crores 400 crores అనేది 0.1% కూడా కాదు. ఇక్కడ అగ్రికల్చర్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు ఎంత కావాలో అలా, సముద్రం లాంటిది, మీకు ఎంత వాటర్ తీసుకోవాలనేది తీసుకోవచ్చు, బట్ డిపెండ్ అవుతుంది మీరు ఎంత వాటర్ తీసుకోవాలా లేదా అనే మైండ్ సెట్. దట్ ఈస్ వై ఈ యొక్క అగ్రికల్చర్ ఇండస్ట్రీని మన వెస్టీజ్ ఒక పెద్ద విజన్ పెట్టుకుంది. ఆ విజన్ ఏంటంటే బై నెక్స్ట్ 3 to 4 years లో ఈ 200 crores ని 1000 crores గా మార్చాలనే ఒక విజన్ వెస్టీజ్ ఉంది. ఆ బిజినెస్ ఆ విజన్ కి అవసరమైంది ఏంటంటే వెరీ సింపుల్ థింగ్స్. మేము ట్రైన్ అవ్వాలా, ఈ ప్రోడక్ట్ యాక్చువల్ గా సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఎంతమంది బ్రాంచ్ అనేవి ఉన్నారు? బ్రాంచ్ అనేవి యూజువల్లీ అగ్రికల్చర్ ట్రైనింగ్ సెషన్స్ అనేది ప్రోడక్ట్ ట్రైనింగ్ సెషన్ అనేది ఎవరికి ఇస్తామంటే ఓన్లీ బ్రాంచ్ అండ్ అబౌవ్ డైరెక్టర్స్ మాత్రమే. ఎందుకంటే సింపుల్ గా అర్థం చేసుకోండి, కొత్తగా వచ్చారు 5%, 8%, 12% కి వాళ్ళకి అవసరమైంది ఏంటంటే సిఎన్టీస్, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీస్ అవసరం ఉంటుంది. ప్రోడక్ట్ ఓవరాల్ గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే సిఎన్టీస్ అటెండ్ చేయాలి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ వీళ్ళకి అవసరమైంది ఏంటంటే ప్రోడక్ట్ ట్రైనింగ్స్, హెల్త్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్ కేర్. స్టార్, డైమండ్ అండ్ క్రౌన్ వీళ్ళకి అవసరమైంది ఏంటంటే విఐపి అండ్ విఎల్సి సిస్టమ్స్ గురించి ఒక కంప్లీట్ క్లారిటీ రావాలంటే వాళ్ళకి అవసరమైంది విఐపి, విఎల్సి. అబోవ్ క్రౌన్ వాళ్ళకి అవసరమైంది ఏంటంటే ఎల్డిపి, ఒక లీడర్ ని ఎలా తయారు చేయాలనే ఒక కాన్సెప్ట్, ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళలో ఉండాలి. ఇలా మేము ఫాలో చేస్తాం. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మేము ఇస్తున్నామంటే నెక్స్ట్ 1 month లో కానీ 2 months లో కానీ 3 months లో కానీ ఇప్పుడు 8% లో ఉండే వాళ్ళు మీరు బ్రాంజ్ అవ్వచ్చా లేదా? దట్ ఇస్ వై ఇక్కడ మేము ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అగ్రికల్చర్ ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నామంటే ఈ యొక్క అగ్రికల్చర్ కేటగిరీని మేము 200 crores కాదు, మన విజన్ వచ్చేసి 1000 crores. ఇప్పుడు 1000 crores ఎందుకు చేయాలని కొంతమంది అడగవచ్చు. సార్ ఎందుకు చేయాలి సార్? 1000 crore కంపెనీ ఏమో చేస్తుంది, బట్ నాకేం యూస్ వస్తుంది కొంతమంది అడగవచ్చు. చేశాను ఈ కంపెనీలో ఈ బిజినెస్ ఎందుకు చేయాలంటే దిర్ ఇస్ వెరీ సింపుల్ రీజన్స్. ఆ సింపుల్ రీజన్ ఏంటంటే ఈ యొక్క పొటెన్షియల్ బిజినెస్ ఈ యొక్క అగ్రికల్చర్ ఇండస్ట్రీలో, ఈ యొక్క అగ్రికల్చర్ కేటగిరీలో కంపెనీకి ఎక్కువగా డబ్బులు మీకు వస్తాయి కాబట్టి, కంపెనీకి ఎక్కువ డబ్బులు మీకు వస్తాయి కాబట్టి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. వెస్టీజ్ లో మేము అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇట్స్ పాయింట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అని చెప్తాం. ఇక్కడ కంపెనీకి దీని ద్వారా మేము డబ్బులు సంపాదించాలనే ఒక విజన్ లేదు. సింపుల్ గా అర్థం చేసుకోండి. కంపెనీకి ఏమైనా అగ్రికల్చర్ ప్రోడక్ట్ వాడి డబ్బులు సంపాదించాలని ఏమైనా ఉంటే ప్రస్తుతానికి మన దగ్గర మోర్ దెన్ 40, 50, 60 ప్రోడక్ట్స్ ఉండేవి. ఇక్కడ మనకి డబ్బులు సంపాదించాలనే ఒక కోరిక లేదు. ఇక్కడ ఏం సంపాదించాలని ఉందంటే మేము ఫార్మర్ నెట్వర్క్ ని సంపాదించాలన్నాం. ఫార్మర్ నెట్వర్క్ ఎందుకు సంపాదించాలన్నామంటే వెరీ సింపుల్. ఒక పల్లెటూరుకి వెళ్ళి ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఇస్తే తీసుకుంటారా? అదే ఒక పల్లెటూరుకి వెళ్ళి ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇస్తే అంటే ఈ ప్రోడక్ట్ అనేది ఎలా ఉపయోగం వస్తుందంటే ఒక కొత్త ఏరియాలో, ఒక కొత్త పల్లెటూరులో మనం అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని ఇచ్చాక ఆయనకి మేము హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. నిజాను అంటే ఇది అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. ఒక కొత్త ఏరియాలో కొత్త బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది ఫస్ట్ స్టెప్ లాంటిది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీద ఎందుకు ఫోకస్ చేయాలండి? మన దగ్గర ఓన్లీ 8 products ఉన్నాయి. ఈ అగ్రికల్చర్ లో ఈ 8 products మీద ఎందుకు ఫోకస్ చేయాలంటే అన్ని కేటగిరీ కింద ఎక్కువ డబ్బులు ఇక్కడ వస్తాయి కాబట్టి. వెరీ సింపుల్ రీజన్. ఒకటి, కన్స్యూమర్ బేస్ అనేది అగ్రికల్చర్ కి ఎక్కువ ఉంటుంది. ఇండియాలో పల్లెటూర్లు ఎక్కువ ఉన్నాయా, సిటీలు ఎక్కువ ఉన్నాయా? పల్లెటూర్లు ఎక్కువగా ఏం చేస్తారు అంటే వ్యవసాయానికి అవసరమైన ప్రోడక్ట్స్ అనేది ఎక్కువ తీసుకుంటారు. సార్ అంటే సిమిలర్లీ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కి కన్స్యూమర్ బేస్ ఎందుకు ఎక్కువ ఉన్నారంటే పల్లెటూర్లు ఎక్కువ ఉన్నాయి, అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆటోమేటికలీ ఈ ప్రోడక్ట్ కి కన్స్యూమర్ బేస్ అనేది వేరే కేటగిరీ కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటారు. వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఈ కేటగిరీలో వచ్చే వాల్యూమ్స్ వేరే కేటగిరీలో అంత ఈజీగా రాదు. ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్. సార్ ఒక రైతు, నేను ఒక రైతుకి ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలంటే ఒక 3 or 4 హెల్త్ కేర్ సప్లిమెంట్స్ సజెస్ట్ చేయొచ్చు. ఒక క్రిల్ ఆయిల్, ఒక ఫ్లాక్స్ ఆయిల్, ఒక స్పిరులినా, ఒక నూనె, ఒక 4 ప్రోడక్ట్ అట్ వన్స్ మాక్సిమం. సార్ నేను 4 ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయొచ్చు సార్ ఒక రైతు అయితే. బట్ అదే ఆయన ఏమైనా పొలం చేస్తుంటే ఒక రైతు అయితే ఆయన 1 ఎకరం భూమి చేస్తే
విస్టీజ్ లో అగ్రికల్చర్ లో కేటగిరీలో ఉండే ఆల్ ద 8 అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయొచ్చు. హెల్త్ కేర్ అయితే 4 సజెస్ట్ చేయొచ్చు. అగ్రికల్చర్ అయితే ఒకే పర్సన్ లో నాకు డబుల్ వాల్యూమ్ వచ్చిందా లేదా? 4 ప్రొడక్ట్స్ ఎక్కువ, 8 ప్రొడక్ట్స్ ఎక్కువ, అంటే ఒకే పర్సన్ లో వాల్యూమ్ డబుల్ అయింది. ఇప్పుడు దాంతో పాటు ఇదే ఫార్మర్ దగ్గర 1 ఎకర్ ల్యాండ్ ఉంటే అన్ని ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తారు అగ్రికల్చర్. ఆయన దగ్గర 10 ఎకరాల ల్యాండ్ ఉంటే 10 గ్రాన్యూల్స్ ఇవ్వచ్చు, 10 నానోటెక్ ఇవ్వచ్చు, 10 అక్వాజెల్ ఇవ్వచ్చు, అన్ని 10 ఇవ్వచ్చా? ఆయన దగ్గర 10 ఎకరాల ల్యాండ్ ఉందని ఎవరైనా 10 ఫ్లాక్సోల్ ఇవ్వగలుగుతారా? 10 స్పిరులినాలు ఇవ్వగలుగుతారా? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాల్యూమ్. అంటే ఒకే పర్సన్ లో 10 టైమ్స్ యొక్క బిజినెస్ తీసుకునే కెపాసిటీ ఎక్కడ ఉంటుందంటే అగ్రికల్చర్ లో ఉంటుంది. హెల్త్ కేర్ కేటగిరీలో మీరు ఒకటి ఉండొచ్చు, పర్సనల్ కేర్ లో ఒకటి ఉండొచ్చు, బట్ అగ్రికల్చర్ లో వాల్యూమ్ అనేది ఎంత ల్యాండ్ ఉంటుందో, ఎంత అగ్రికల్చర్ చేసారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నిజాను ఒకే పర్సన్ లో 10 టైమ్స్ ఎక్కువ బిజినెస్ వస్తుంది. అండ్ థర్డ్ రీజన్, ఈ యొక్క బిజినెస్ లో ఈ యొక్క అగ్రికల్చర్ కేటగిరీకి పీవీ అనేది ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 300,000 రూపీస్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కొన్నారనుకోండి, 3,000 రూపీస్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ కొన్నారనుకోండి, దీంట్లో ఏ ప్రోడక్ట్ కి పీవీ ఎక్కువ వస్తుంది మీకు? ఎందుకంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ కి బేస్డ్ ఆన్ స్పెండింగ్ మనకి పీవీ ఎక్కువ ఉంది, ప్రోడక్ట్ కి పీవీ ఎక్కువ ఉంటుంది. హెల్త్ కేర్ కంపేర్ చేస్తే పీవీ ఎక్కువ ఉంది. ఒక డిస్ట్రిబ్యూటర్ గా నేను దేని మీద ఫోకస్ చేయాలి చెప్పండి? ఆటోమేటికలీ నాకు ఈ పీవీ గురించి అవగాహన ఉండాలి, దాంతో పాటు వాల్యూమ్ ఎలా క్రియేట్ చేయాలని అవగాహన. విసాను ఈ ప్రోడక్ట్ కి పీవీ ఉంది, వాల్యూమ్ ఉంది, దాంతో పాటు కన్స్యూమర్ బేస్ ఎక్కువ ఉన్నారు, ఇవన్నీ ఎక్కువ ఉంటే ప్రోడక్ట్ రిజల్ట్ కూడా మంచిగా ఉంది, ఇవన్నీ మంచిగా ఉంటే నాకు ఇన్కమ్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? దిస్ ఇస్ వై ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ అని పిలుస్తాం. ప్రతి ఒక్కరు కూడా అగ్రికల్చర్ మీద ఎందుకు ఫోకస్ చేయాలంటే ఇదే ఒక బిజినెస్ లో కొంతమంది ఇదైనా కూడా కొంతమంది ఇంకా డౌట్ ఉంటుంది, సార్ అగ్రికల్చర్ అనేది ఒక సీజనల్ బిజినెస్ సార్, ఇక్కడ బిజినెస్ అనేది 6 మంత్స్ ఉంటుంది, 8 మంత్స్ ఉంటుంది, దాని తర్వాత 4 మంత్స్ దాకా ఖాళీగా ఉంటుంది సార్, ఏం చేయలేము అని కొంతమంది అడుగుతారు. సార్ అగ్రికల్చర్ ఎప్పుడు కూడా సీజనల్ బిజినెస్ కాదు. ఎందుకు సీజనల్ బిజినెస్ కాదంటే ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా కూరగాయలు పండించేవాడు ఉంటాడా? ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా ఫ్లవర్ పండించేవాడు ఉంటాడా? అంటే 365 డేస్ అగ్రికల్చర్ చేసేవాడు ఉంటాడంటే ఆటోమేటిక్ గా ఈ బిజినెస్ నుంచి మనకి 365 డేస్ ఇన్కమ్ వస్తుందా లేదా? ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. మీకు ఈ బిజినెస్ లో గ్రో అవ్వాలని ఉంటే ఈ మైండ్ సెట్ ని తీసేసి అవును సార్ అగ్రికల్చర్ అనేది ఒక సీజనల్ బిజినెస్ కాదు, ఇది ఒక ఇయర్లీ బిజినెస్. నేను అప్రోచ్ అవ్వాల్సిన ఫార్మర్స్ ఎలా ఉండాలంటే 365 డేస్ అగ్రికల్చర్ చేసే ఫార్మర్ అప్రోచ్ అయినారా, దీని నుంచి ఇన్కమ్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? దిస్ ఇస్ వై ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ అని పిలుస్తాం. దీంతో పాటు విల్ డైరెక్ట్లీ గో ఇంటూ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ అనేది ఏం చేస్తాయంటే, ఏం పని వస్తుంది, ఎలా పనిచేస్తాయంటే ఒక భూమిలో ఒకటి మన భూమిలో భూసారాన్ని పెంచే పని చేస్తాయి. అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది ఏం పని చేస్తుంది మన భూమిలో, మన పంటలో ఏం పని చేస్తుంది అంటే ఒకటి సాయిల్ ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేయడానికి పనికొస్తుంది. రెండోది ఈ ప్రోడక్ట్ అనేది ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్, మన పరిసరంలో జరిగే మార్పులు, ఎండ, గాలి, చలి, దీన్ని ఎదురించడానికి మన పంటలో కెపాసిటీ బిల్డ్ చేస్తాయి. ఎందుకంటే మన పంటలో ఆ కెపాసిటీ ఉండవు కాబట్టి. ఎందుకంటే మన పంటలో హైబ్రిడ్ మన పంటలు ఎటువంటి నాటివి కావు. ఎందుకంటే వెరీ సింపుల్, ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఎండలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? షూరా? ఈసారి ఎండలు ఎక్కువ ఉన్నాయని అందరూ ఏం చేస్తారు? బయట పోయేటప్పుడు తొడుగు కానీ, టోపీ కానీ, టవాల్ కానీ, మంచి వాటర్ బాటిల్ కానీ పట్టుకెళ్ళారా? ఈసారి ఎండలు ఎక్కువ ఉన్నాయని మన పంటకి ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారా? ఎక్కడైనా టార్పల్ వేయించారా? తొడుగు పెట్టారా? ఎంత ఎండున్నా ఎంత వర్షాలున్నా కూడా నార్మల్ ట్రీట్మెంటే. అదే యూరియా, అదే డిఏపి, అదే పొటాష్, అదే పురుగు మందు, అదే గడ్డి మందు. ఇది కాకుండా ఏమైనా ఇస్తారా? అంటే మన పంటలు కూడా అవసరం ఉంటుంది, స్పెషల్ కేర్ అవసరం ఉంది సార్. ఆ స్పెషల్ కేర్ కోసమే ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది పనికొస్తుంది. ఈ ప్రోడక్ట్స్ ఏం పనిచేస్తాయంటే మన పంటలో ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు, క్లైమేటిక్ చేంజ్ ఉన్నప్పుడు దాని వలన అయ్యే అన్ని రకాల ప్రాబ్లమ్స్ ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మూడోది మేము ఇచ్చే కెమికల్ ఎరువులు అనేది పంటల్లో మంచిగా అందాలంటే పనిచేస్తుంది. సింపుల్ గా అర్థం చేసుకోండి. ఒక రైతులో మిస్కాన్సెప్షన్ ఏముంటుందంటే, ఒక్క నిమిషం సార్, ఇక్కడ చైర్స్ అందరూ ఓకేనా? సార్ ప్లేస్ లేదంటే ఇక్కడ ముందు ప్లేస్ ఉంది, కొంచెం ఇక్కడ రావచ్చు. సార్ కొంచెం హెల్ప్ చేసి ఎంతమందికి విస్టీజ్ అప్లాస్ తెలుసు?
వెస్టీజ్ అప్లాస్. తెలుసా? కొంతమంది కొత్తగా వచ్చారు కాబట్టి వీళ్ళకి తెలియదు, బట్ వీళ్ళకి కూడా నేర్పిస్తాం ఈ వెస్టీజ్ అప్లాస్ అంటే ఏంటి, ఎందుకు చేయాలనేది తెలుసుకుందాం. సార్ ఇప్పుడు ఈ వెస్టీజ్ అప్లాస్ ఏంటంటే ఇట్స్ ఏ క్లాపింగ్ మెథడ్. వెస్టీజ్ లో క్లాప్ కూడా యూనిఫామ్ గా ఉండాలనే ఒక కొత్త క్లాపింగ్ మెథడ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎలా చేయాలంటే 1 2 3 4 1 2 మీరు ఏం చప్పట్లు కొడతారో అదే చప్పట్ని కొంచెం యూనిఫామిటీగా అందరూ ఒకేసారి చేసామా? yes 1 2 3 గో. ఇక్కడ మేము బెల్ మోగిస్తున్నాం కాబట్టి. దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. వన్ ఆఫ్ ది బెస్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల ఎన్నో ఆరోగ్యానికి ఉపయోగమైన ఒక బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంది, హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంది. ఐ విల్ బి షేరింగ్ అబౌట్ దిస్ లేటర్. ఇప్పుడు కమింగ్ టు దిస్ పాయింట్, ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది ఏం పని చేస్తుంది, మన పంటలో ఏం పనికి వస్తాయంటే, ఒకటి మన భూమిలో భూసారాన్ని పెంచే ప్రోడక్ట్ చేస్తాయి, మన భూమిలో భూసారాన్ని పెంచే పని చేస్తాయి. ప్రస్తుతానికి బయట మార్కెట్ లో ఉండే ఎటువంటి ప్రోడక్ట్ అనేది మన భూమిలో భూసారాన్ని పెంచే లేవు. యూరియా, డిఏపి, పొటాష్, మీరు వాడే పురుగు మందులు, గడ్డి మందులు ఇవేవి మన భూసారాన్ని పెంచవు. మన భూమిలో మేము భూసారాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సాయిల్ ఫర్టిలిటీ డిసైడ్స్ ఈల్డ్. మన పంటలో ఎంత దిగుబడి రావాలనేది ఇది డిసైడ్ చేస్తుంది. బట్ మన రైతుల ఒక మిస్కాన్సెప్షన్ ఏముందంటే, మన పంటలో మన దిగుబడి డిసైడ్ చేసేది మేము వాడే కెమికల్ ఎరువులు అనుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కాన్సెప్షన్ ఉంటుంది, ఎక్కువ ఎరువులు చల్లితే ఎక్కువగా దిగుబడి వస్తుంది అనుకుంటారా లేదా? ఎక్కువగా ఎరువులు చల్లి ఎక్కువగా దిగుబడి సాధించేలాగా ఉంటే ఈ ప్రపంచంలో రైతు కింద డబ్బులు సంపాదించేవాడు ఇంకొకటి లేడు. అర్థం చేసుకోండి. ఇది ఏం చూపిస్తుందంటే ఇండియాలో 1970లో ఒక హెక్టర్ కి ఎన్ని కిలోలు కెమికల్ ఎరువులు చల్లేవాళ్ళంటే 54 కిలోలు. అదే 1 హెక్టర్ కి 2015లో ఎంత కెమికల్ ఎరువులు చెల్లుతున్నారంటే 254 కిలోలు. 54 కిలోల నుంచి 254 కిలోలు అంటే దాదాపు 5 రేట్లు ఎక్కువ, అవునా కదా? 5 టైమ్స్ ఎక్కువ పెంచినాం. ఇప్పుడు 5 రేట్లు కెమికల్ పెంచాం కాబట్టి మన దిగుబడి కూడా 5 రేట్లు పెరగాలా లేదా? అంటే ఇక్కడ 54 కిలోలు కెమికల్ చల్లితే 18 క్వింటల్స్ దిగుబడి వచ్చేది. ఇప్పుడు 18 క్వింటల్స్ 5 టైమ్స్ పెంచాం కెమికల్, అంటే ఈ 18 అనేది 5 టైమ్స్ పెరగాలి, అవునా కదా? 18 × 5 అంటే ఎంతంటే 90 క్వింటాలు రావాలి. 254 కిలోలు ఇస్తే 90 క్వింటాలు రావాలి. బట్ దిగుబడి ఎక్కడ ఎంత వస్తుంది అంటే దిస్ ఇస్ క్లియర్లీ టెల్లింగ్ దట్ ఇక్కడ కెమికల్ ఎక్కువ వాడితే దిగుబడి ఎక్కువ రాదు. దిగుబడి ఎక్కువ రావాలంటే ఒక సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే మన భూమిలో భూసారాన్ని పెంచుకోవాలి. భూసారాన్ని పెంచుకుంటే మాత్రమే మన పంటలో దిగుబడి వచ్చేది. ఎక్కువ కెమికల్ చల్లితే, ఎక్కువగా పురుగు మందులు చల్లితే రాదు. అండ్ నెక్స్ట్, ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటంటే మీరు ఇచ్చే వాటర్ అనేది ప్రాపర్ గా మన పంటకి అందించడంలో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కామన్ గా ఇండియాలో ఒక వాటర్ ఇచ్చే పద్ధతి ఏంటంటే ఇలానే కాలువలో ఇస్తారు సార్. అన్ఫార్చునేట్లీ ఈ కాలువలో వాటర్ ఇచ్చినప్పుడు ఒక పెద్ద మిస్టేక్ ఏం జరుగుతుందంటే 100 లీటర్స్ ఇలా వాటర్ ఇచ్చామా, ఇలా మీరు 100 లీటర్స్ వాటర్ ఇచ్చినప్పుడు మన పంటకు అందేది ఎంత అంటే ఓన్లీ 30 లీటర్స్ మాత్రమే. 100 లీటర్లు వాటర్ ఇచ్చామనుకోండి, ఇలా ఈ 100 లీటర్ వాటర్ లో మన పంట ఎంత అందుతుందంటే ఓన్లీ 30 లీటర్స్. రిమైనింగ్ 70 లీటర్స్ దాకా వాటర్ వేస్ట్ అవుతుంది. ఎలా వేస్ట్ అవుతుంది? 50% ఆఫ్ ద వాటర్ భూమి లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని లీచింగ్ లాసెస్ అని పిలుస్తాం. ఇంకో 20% ఆఫ్ ద వాటర్ ఏమవుతుందంటే గాలిలో ఆవిరైపోతుంది. 100% లో 30% పంటకు అందుతుంది, 70% వేస్ట్ అవుతుంది. కాబట్టి వెస్టీజ్ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఇలా వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా మన పంటకి అందించడంలో హెల్ప్ చేస్తుంది. 100 లీటర్ వాటర్ ఇస్తున్నామా, దాంట్లో దాదాపు 60 నుంచి 80% దాకా వాటర్ అనేది పంటకి అందించడంలో ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగానికి వస్తాయి. ఇండియాలో ఒక మేజర్ ఇష్యూ ఏంటి తెలుసా? పురుగు మందులు, గడ్డి మందులు, వాటర్ ఇవన్నీ కరెక్ట్ గానే ఇస్తున్నారు. బట్ అయినా కూడా దిగుబడి ఎందుకు రావట్లేదంటే మీరు ఇచ్చే ప్రోడక్ట్స్ అనేది మన పంటకి అందలేక, ఇచ్చేదేమో ఇస్తున్నారు బట్ మన పంటకు అందలేకుండానే ప్రాపర్ గా దాని నుంచి దిగుబడి అనేది రావట్లేదు. వెస్టీజ్ ప్రోడక్ట్ ఏం చేస్తాయంటే మీరు ఇచ్చే వాటర్ ని, మీరు ఇచ్చే ఎరువుల్ని మన పంటకి ప్రాపర్ గా అందించడంలో హెల్ప్ చేస్తాయి. మూడోది, ఈ ప్రోడక్ట్ ఏం పనిచేస్తుందంటే మన పంటలో మేము ఇచ్చే కెమికల్ మందుల్ని కూడా ప్రాపర్ గా అందడానికి హెల్ప్ చేస్తాయి. మేము పురుగు మందులు స్ప్రే చేస్తాం, గడ్డి మందులు స్ప్రే చేస్తాం, ఫంగిసైడ్ స్ప్రే చేస్తాం, బ్యాక్టీరియాసైడ్ స్ప్రే చేస్తాం. బట్ అన్ఫార్చునేట్లీ ఇవి కూడా చాలా ఎక్కువ వేస్ట్ అవుతుంది.
ఎలా వేస్ట్ అవుతుందని నేను లాస్ట్లో ఒక ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. కెమికల్ అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంది. ఆ కెమికల్ వేస్టేజ్ తగ్గించడానికి ఈ అగ్రి ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్, ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా మన మొక్కలో పెరుగుదల అనేది మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడితే ఓన్లీ పెరుగుదల వస్తుంది అనుకుంటారు. వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా ఓన్లీ పెరుగుదల కాదు, నేను చెప్పినట్టు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెప్తున్నానో ఇవన్నీ మార్పులు మన పంటలో వస్తుంది. నెక్స్ట్, ఈ ప్రోడక్ట్ ని వాడినప్పుడు మన పంటలో దిగుబడి ఎక్కువ వస్తుంది. దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్, మన పంటలో నాణ్యత ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇండియాలో నాణ్యత అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, ఒక కూరగాయల మార్కెట్ వెళ్ళి ఒక ఫ్రూట్ మార్కెట్ వెళ్ళి ఒక కూరగాయలు కొనాలంటే ఏం చూసుకుంటారు మీరు? ఫ్రెష్గా ఉన్నాయా లేదా, సైజ్ మంచిగా ఉందా, షేప్ మంచిగా ఉందా, కలర్ మంచిగా ఉందా, ఇవన్నీ చూస్తారా లేదా? మేము ఫుడ్ అనేది, ఒక ఫ్రూట్ అనేది కలర్, సైజ్, షేప్ కోసం తినాలా, దాంట్లో ఉండే న్యూట్రియంట్ కంటెంట్ కోసం తినాలా? మరి సైజ్, షేప్, కలర్ ఎందుకు చూస్తాం? ఇండియాలో ఒక మిస్పర్సెప్షన్ ఏంటంటే ఇండియాలో అందరూ మోసపోయేది 5 ఫ్యాక్టర్స్ మీద: సైజు, షేప్, కలర్, స్మెల్, టేస్ట్. సైజు, షేప్, కలర్, టేస్ట్, స్మెల్, ఈ 5 ఫ్యాక్టర్ మీద మోసపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అన్ని ఫ్యాక్టర్ మీద కూరగాయల ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫుడ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి వెళ్తారు, ఒక బిర్యానీ షాప్లో. ఏ షాప్లో నుంచి ఎక్కువగా బిర్యానీ స్మెల్ వస్తుందో అదే షాప్కి వెళ్తాం, అవునా కదా? అంటే ఇక్కడ స్మెల్ మీద, టేస్ట్ మీద మేము చాలా ఎక్కువ మోసపోతాం ఇండియాలో. దట్ ఇస్ ద మేజర్ రీజన్. ఇక్కడ మేము ఫుడ్ తింటుంది దానికి ఉండే కలర్ కోసం కానీ, దానికి ఉండే షేప్ కోసం కాదు, దాంట్లో ఉండే న్యూట్రియంట్ కంటెంట్ కోసం. ఎసాను వెస్టీజ్ ప్రోడక్ట్ ఏం చేస్తాయంటే దాంట్లో ఉండే న్యూట్రియంట్ కంటెంట్ ని ఎన్హాన్స్ చేస్తాం. వెస్టీజ్ లో మేము అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఎందుకు తెచ్చామంటే దాంట్లో ఉండే పోషక విలువల్ని పెంచడంలో ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది కాబట్టి. దీంతో పాటు ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా ఇండియాలో జరిగే ఒక పెద్ద అరాచకం అనేది తగ్గుతుంది. ఆ పెద్ద అరాచకం ఏంటంటే ఇండియాలో దాదాపు ఒక ఏడాదికి 42,000 ఫార్మర్స్ సూసైడ్ చేసుకుంటారు బికాస్ ఆఫ్ అగ్రికల్చర్. ఇండియాలో ఒక ఏడాదిలో 42,000 పీపుల్ అగ్రికల్చర్ వలన సూసైడ్ చేసుకుంటారు. దాంట్లో కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారా, ప్రతి ఒక్క గంటకి ఒక పర్సన్ సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క 12 అవర్స్, ఎవ్రీ 12 అవర్స్ కి ఒక ఫార్మర్ అనేది అగ్రికల్చర్ వలన, దీంట్లో వచ్చే లాసెస్ వలన సూసైడ్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ వై మన మోటో ఏంటంటే ఒక సింగిల్ మోటోతో పనిచేస్తున్నాం. ఆ మోటో ఏంటంటే సేవ్ సాయిల్. ఈ ఒక సింగిల్ మోటో ఎందుకంటే ఈ అన్ని ప్రపంచంలో ఉండే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఎక్కడ ఉందంటే మన భూమిలో ఉందని మేము నమ్ముతాం. ఈ భూమిని మంచిగా చూసుకున్నామా ఆటోమేటికలీ ఇది కూడా మనం మంచిగా చేస్తుంది. సింపుల్ అర్థం చేసుకోండి, ఒక భూమి అనేది ఎలా వాడుకుంటామో దాని ప్రకారంగా అది కూడా మనకి బెనిఫిట్ ఇస్తుందో లేకుంటే లాస్ వస్తుందో డిపెండ్ అయింది. ఇప్పుడు మీరు జస్ట్ చూడండి, ఇప్పుడు మేము కూడా పంటలు పండిస్తున్నాం, మా నాన్న కూడా పంట పండించేవాడు, దాంతోపాటు మా తాత కూడా పండించేవాడు. మా తాత దేనికోసం పండించేవాడు? ఫుడ్ కోసం పండించేవాడు. మా నాన్న దేనికోసం పండించేవాడు? లైఫ్ స్టైల్ కోసం, నాట్ లైఫ్ స్టైల్, జీవనధార కోసం. దాని ఏమంటారు? జీవనం చేయడానికి, బ్రతకడానికి చేసేవాడు. నిజాను ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఎందుకు చేస్తున్నాం? డబ్బులు సంపాదించాలని చూస్తున్నాం. ఇంత డిఫరెన్స్. ఇక్కడ ఒక సాయిల్ మనీ మేకింగ్ మిషన్ లాగా చూస్తే ఆటోమేటికలీ దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇక్కడ రైతు కూడా ఉపయోగం లేదు, అక్కడ తినేవాళ్ళు కూడా ఉపయోగం లేదు. దిస్ ఇస్ వై మన మోటో ఏంటంటే సేవ్ సాయిల్ అనే మోటోతో ఈ యొక్క ప్రోడక్ట్ ని లాంచ్ చేసాము. ఈ యొక్క ప్రోడక్ట్ ని ఫ్యూచర్ లో ఇంక్రీజ్ చేస్తూనే ఉంటాము. ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇప్పటి నుంచి వెస్టీజ్ లో కొత్త ప్రోడక్ట్స్ అనేది లాంచ్ అవ్వబోతుంది. ఎన్ని ప్రోడక్ట్స్ లాంచ్ అవుతాయంటే there are many products in pipeline. Maybe next ఒక 6 months లో maybe 3 to 4 products దాకా లాంచ్ అవ్వచ్చు. ఎందుకంటే అన్ని ప్రోడక్ట్ మేము టెస్ట్ చేస్తున్నాం. డిఫరెంట్ ఏరియాస్ లో ఒక ప్రోడక్ట్ మనకి శాంపుల్ వస్తుంది. ఆ శాంపుల్ ని టెస్ట్ చేస్తున్నాం. టెస్ట్ చేసిన తర్వాత బెస్ట్ రిజల్ట్ అనేది వస్తే ఆ ప్రోడక్ట్ ని మేము మన పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసి మేము కూడా ఇస్తున్నాం. దీంట్లో నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ బయో ఇన్సెక్టిసైడ్, ఇలాంటి ప్రోడక్ట్ కూడా వస్తుంది. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ కేటగిరీగా మేము అగ్రికల్చర్ ని తీసుకోబోతున్నాం. అండ్ ఈ ప్రోడక్ట్ అనేది ఎలా పనిచేస్తుందంటే సింపుల్ అర్థం చేసుకోండి. ఒక పంట పండించాలంటే మోస్ట్ అవసరమైన ప్రోడక్ట్స్ ఇవే. ఒక పంట పండించాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఇవే. ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మంచి విత్తనం, రెండోది ఏంటంటే కెమికల్ ఎరువు,
మూడోది ఏంటంటే నీళ్లు, నాలుగోది కెమికల్ మందులు. ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా పంట అనేది మంచిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విత్తనం ప్రాపర్ లేదు, కెమికల్ మంచిగా ఉంది, నీళ్ళు మంచిగా ఉంది, పురుగు మందు మంచిగా ఉంది, పంట అనేది ప్రాపర్గా పండదు. ఇవన్నీ మంచిగా ఉన్నాయి, కెమికల్ మందులు ప్రాపర్ లేదు, పంట అనేది ప్రాపర్గా పండదు. ఇవన్నీ ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తాయి. నిజాను. ఇప్పుడు ఇవన్నీ పనిచేయాలంటే పనిచేసేది ఒకటి ఆర్గానిక్ మాన్యూర్. విత్తనం మంచిగా పనిచేయాలంటే ఒక సేంద్రియ ఎరువు పనిచేస్తుంది. భూమిలో వచ్చే కెమికల్ ఎరువు పనిచేయాలంటే ఒక సేంద్రియ వస్తువు పనిచేస్తుంది. భూమిలో వచ్చే నీళ్లు పనిచేయాలంటే ఒక సేంద్రియ వస్తువు పనిచేస్తుంది. ఆఖరికి మీరు స్ప్రే చేసే కెమికల్ మందులు పనిచేయాలన్నా కూడా ఒక సేంద్రియ వస్తువు పనిచేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇవన్నీ వాడుతున్నాం, ఇదొక్కటి తప్ప. వాడుతున్నావా? రైతు ఏమనుకుంటాడంటే ఇవే గొప్ప అనుకుంటాడు. ఇవన్నీ పనిచేయాలంటే ఇవి ఉండాలని తెలియదు, ఇవన్నీ పనిచేయాలంటే ఇది ఉండాలని తెలియదు. బట్ దీని వెనకాల కూడా ఒక పెద్ద రీజన్ ఉంది. ఎందుకు వాడట్లేదు ఒక జస్టిఫికేషన్ కూడా మన రైతుల్లో ఉంది. ఏం జస్టిఫికేషన్ ఉంది? ఎందుకు వాడరు, ఎందుకు వాడతారు? ప్రస్తుతానికి ఈ ఎరువులు అనేది పెంట అంటారు కదా, ఎందుకు వాడరు? ఇవి దిగుబడి. సార్ ఓన్లీ కెమికల్ ఎరువు వాడండి అని ఎవరు చెప్పారు సార్, ఓన్లీ సేంద్రియ ఎరువు వాడండి అని ఎవరు చెప్పారు? మీరు కెమికల్ తో పాటు సేంద్రియ ఎరువు కూడా మిక్స్ చేసుకోండి అని చెప్తారు. బట్ ఈవెన్ తో వాడరు, ఎందుకు వాడరు? సరే ఇది ఎవరు వాడట్లేదు కదా మేడం, ఎందుకున్నాం మేడం? మన ఇండియాలో మేము హార్డ్లీ లైక్ 2 or 3% పాపులేషన్ ఉన్నాం. మన డిస్ట్రిబ్యూటర్స్ ఎంత ఉన్నారంటే దాదాపు ఒక 4 crores ఉన్నాం. అంటే 144 crores లో 4 crores అంటే హార్డ్లీ 1 to 1.5% పాపులేషన్ అంతే. నిజాను. బట్ ఈవెన్ దో ఎందుకు వాడరు? ఎందుకు సేంద్రియ ఎరువులు అనేది వాడరు సార్? అంటే ఆవులు అనేవి, గొర్రెలు, మేకలు అనేవి తగ్గిపోయినా కాబట్టి ప్రొడక్షన్ లేదని ఒక రీజన్ చెప్తున్నారు. ఓకే, ఇంకా సార్ ఓకే, కౌలు రైతు చేస్తుంటారు కాబట్టి ఆ భూమిలో వేసుకోవడానికి అవసరం రాదు, ఓన్లీ కెమికల్ వేసి పండించుకుంటాంలే అని అనుకుంటారు కొంతమంది. ఓకే, ఇంకా అవగాహన లేదు ఒక రీజన్. ఓకే, ఇంకా సార్ అవగాహన లేదని చెప్పకండి, ఎందుకంటే ఏ ఒక్క రైతుకు పోయి అడగండి, ఎరువులు చదివితే మంచిగా అవుతుందని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఆ భూమిలో వేస్తే అది ఏం చేస్తుంది, ఏం పని చేస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అవగాహన అనేది ఉంటుంది, బయట అయినా కూడా వాడరు. ప్రైస్ ఎక్కువ ఉంది అని కొంతమంది, అంటే ఒక ట్రాక్టర్ లోడ్ చేరుకోవాలంటే ఒక 4,000 5,000 ఉంటుంది, ఉంటుందా? 10,000 దాకా ఉంటుందా? యావరేజ్ ఒక 5,000 అనుకోండి సార్. లోడ్ చేయాలంటే 5,500, అన్లోడ్ చేయాలంటే 500, స్ప్రెడ్ చేయడానికి ఒక 500, ట్రాక్టర్ వాడిగా ఒక 500. ఒక లోడ్ వేసుకోవాలంటే మినిమం లేదన్నా ఏం లేదన్నా 5 నుంచి 6,000 ఖర్చు వస్తుంది. వస్తుందా? ఒక లోడ్కి 6,000. ఒక ఎకరానికి ఒక లోడ్ వాడుకోరు, మినిమం 4-5 చల్లుకుంటారు. 5 into 6,000 అంటే ఎంత అయింది? 30,000. ఎకరానికి 30,000 ఖర్చు పెట్టానంటే పెడతారా? నేను ఇదంతా కలిపే 20,000, 15,000, 20,000 పెడతాను. నేను దానికి ఒకటే 30,000 పెట్టండి, నేను పెడతానా? అంటే ఖర్చులు ఎక్కువని కొంతమంది లేబర్ ప్రాబ్లం, కొంతమంది ట్రాక్టర్ ప్రాబ్లం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఏం చేశారు? ఒక ఆవు పేడ అనే సబ్స్టెన్స్ వాడడమే మానేశారు. దట్ ఈస్ వై విస్టీజ్ ఏం చేసిందంటే ఈ ఆర్గానిక్ మాన్యూర్ ఇస్తే ఇవన్నీ పనిచేస్తాయి కాబట్టి ఇదే ఆర్గానిక్ మాన్యూర్ని, దీంట్లో ఉండే కాన్స్టిట్యూయెంట్ ని డిఫరెంట్ ప్రోడక్ట్ గా తీసుకొని వచ్చారు. దాన్నే మేము విస్టీజ్ ప్రోడక్ట్ అంటాం. ఏంటంటే ఇక్కడ 30,000 ఖర్చు పెట్టే బదులు మీరు ఏం ఖర్చు పెట్టకుండానే ఈ ప్రోడక్ట్ ని వాడుకోవచ్చు. సరే ఏం ఖర్చు పెట్టకుండానే వస్తుందా? ఫ్రీగా ఇస్తున్నారా? కంపెనీ వాళ్ళు కొంతమంది అడగవచ్చు. ఈ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఏం ఖర్చు పెడుతున్నారో అదే ఖర్చులో ఈ ప్రోడక్ట్ ని తీసుకోవచ్చు. ఎక్స్ట్రాగా ఏం లేదు. ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే 100 రూపాయల్లోనే ఈ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఎలా వస్తుందనేది నేను చెప్తాను. ఓకే, ఈ ప్రోడక్ట్ అనేది ఒక సేంద్రియ వస్తువులో ఉండే డిఫరెంట్ అంశాన్ని డిఫరెంట్ కేటగిరీస్ లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ద్వారా తీసుకొని వచ్చారు. దీన్ని బయో ఫర్టిలైజర్స్ అంటారు, బయో స్టిమ్యులెంట్స్ అంటారు, యాక్టివేటర్స్, స్ప్రెడర్స్ అండ్ హోమోజెనస్ మిక్స్చర్స్ అంటారు. ఈ ప్రోడక్ట్స్ అనేది 3 డిఫరెంట్ కేటగిరీస్ లో ఇచ్చారు. ఎందుకంటే ఒక సేంద్రియ వస్తువు అనేది 3 డిఫరెంట్ కేటగిరీలో పనిచేస్తుంది. ఒకటి ప్లాంట్ న్యూట్రిషన్, భూమిలో సారం పెంచడానికి, పంటలో వ్యాధులని పురుగులు అనేది తగ్గించడానికి. 4వది మేము ఇచ్చే ప్రోడక్ట్ అనేది మంచిగా పనిచేయడానికి పనికొస్తుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది 3 డిఫరెంట్ కేటగిరీస్ లో ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఏంటంటే హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ హ్యూమిక్ లిక్విడ్. ఈ 2 ప్రోడక్ట్ కూడా సిమిలర్ ప్రోడక్ట్సే, బట్ ఏంటంటే దీని ఆకారం డిఫరెంట్ గా ఉంటుంది. ఇది గ్రానులర్ ఫార్మాట్ లో ఉంటుంది, లిక్విడ్ ఫార్మాట్ లో ఉంటుంది. బట్ రెండింటిలో కూడా ఒకే కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ ఏంటంటే హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ అండ్ హ్యూమస్ అనేది ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందని కొంతమంది అడగవచ్చు.
ఈ హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక సేంద్రియ వస్తువు నుంచే తీస్తారు. ఈ ప్రోడక్ట్ అనేది ఎటువంటి కెమికల్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయరు. ఈ ప్రోడక్ట్ అనేది ఒక కుళ్ళిపోయిన వస్తువుల నుంచే తయారు చేస్తారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందంటే ఎలా ఉంటుందంటే ఒక సేంద్రియ ఎరువు, ఫర్ ఎగ్జాంపుల్ ఆవు పేడ మీరు ఒక 1000 కిలోలు తీసుకున్నారు అనుకోండి. ఈ 1000 కిలోల్లో హ్యూమిక్ యాసిడ్ అనేది ఎంత ఉంటుందంటే 0.1%. 0.1% అంటే 1 కిలో. 1000 కిలోలో హ్యూమిక్ యాసిడ్ ఎంత ఉంటుందంటే 1 కిలో ఉంటుంది. బట్ ఈ ప్రోడక్ట్ లో అడ్వాంటేజ్ ఏంటంటే హ్యూమిక్ యాసిడ్ అనేది సేంద్రియ వస్తువులో 0.1% మాత్రమే ఉంటుంది. బట్ ఈ ప్రోడక్ట్ లో 1.5 to 6%, అంటే 15 రేట్లు ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్. కాబట్టి మేము ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. తక్కువగా వాడినా కూడా మనం భూమికి ఎంత హ్యూమిక్ యాసిడ్ కావాలో అది మొత్తం దీంట్లోనే వచ్చేస్తుంది. కాబట్టి ఎరువులు చల్లినప్పుడు ఏం బెనిఫిట్ వస్తుందో అదే బెనిఫిట్ ఈ ప్రోడక్ట్ ద్వారా వస్తుంది అనమాట. బట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనేది మీరు ఇండివిజువల్ గా డిఫరెంట్ కాంబినేషన్ లో చల్లుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ద్వారా ఏం బెనిఫిట్ వస్తుందంటే, ఈ 2 ప్రోడక్ట్ ని వాడడం ద్వారా ఏం బెనిఫిట్ వస్తుందంటే, ఒక సేంద్రియ ఎరువు భూమిలో చల్లినప్పుడు ఏం బెనిఫిట్ వస్తుందో అదే బెనిఫిట్ ఇక్కడి నుంచి వస్తుంది. ఏం వస్తుంది సార్ తెలుసా? ఏం జరుగుతుంది భూమిలో ఎరువులు చల్లినప్పుడు? ఏం జరుగుతుంది? భూమి అనేది సారవంతంగా మారుతుంది, pH వాల్యూ బ్యాలెన్స్ అవుతుంది, సాయిల్ ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ ప్రాపర్టీస్ అని చెప్తాం. అప్పుడే నేను సాయిల్ ఫర్టిలిటీ అనే స్లైడ్ చూపించాను. ఆ సాయిల్ ఫర్టిలిటీ ఏంటంటే ఇవే 3 ఉంటాయి నాకు. సాయిల్ ఫర్టిలిటీ భూమిలో భూసారం అనేది ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్. కెమికల్ ఏంటంటే pH వస్తుంది, దాంట్లో CNC కెటైన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అని వస్తుంది, సాలినిటీ అని వస్తుంది, న్యూట్రియంట్ హోల్డింగ్ కెపాసిటీ అని వస్తుంది. ఫిజికల్ ఏంటంటే భూమి అనేది లూజ్ గా ఉండడం, గుల్లగా ఉండడం, టెక్స్చర్ అని చెప్తాము. ఇవన్నీ ఫిజికల్ వస్తుంది. బయాలజికల్ ఏంటంటే భూమిలో ఉండే సూక్ష్మ జీవులు, ఐడియా ఉందా? సూక్ష్మ జీవులు, ఎర్రలు కానీ, వానపాము అంటారు అది కానీ, లేకుంటే భూమిలో ఉండే బ్యాక్టీరియాలు కానీ, ఫంగస్ కానీ, ఇవన్నీ ఎన్హాన్స్ చేయడంలో ఒక సేంద్రియ వస్తువు పనిచేస్తుందా లేదా? అలానే ఈ అగ్రి గ్రాన్యూల్స్ అండ్ అగ్రి హ్యూమిక్ కూడా అదే పనిచేస్తుంది. ఒక సేంద్రియ వస్తువు భూమిలో వేసినప్పుడు ఏం మార్పు వస్తుందంటే, ఒకటి మన భూమిలో మేము పండించే పంటలో మొలకల్లో చేంజెస్ వస్తాయి. మొలకలు అని ఏమంటారు? జర్మినేషన్. విత్తనం వేసినప్పుడు దాని నుంచి మొలకలు వస్తాయి కదా, ఆ మొలకల్లో పర్సెంటేజ్ చేంజ్ వస్తుంది. ఎలా వస్తుందంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాట్ లో మీరు 100 విత్తనాలు వేస్తారు, ఇక్కడ ఓన్లీ కెమికల్ వేస్తారు. ఇక్కడ కూడా 100 విత్తనాలు వేస్తారు, 100 విత్తనాలతో పాటు కెమికల్ తో పాటు వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్ వేస్తారు. ఇక్కడ ఎలా వాడారంటే, ఇక్కడ 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు కూడా కెమికల్ మీద పెట్టారు. ఇక్కడ 100 రూపాయలు వాడితే 60 రూపాయలు కెమికల్ మీద, 40 రూపాయలు వెస్టీజ్ ప్రోడక్ట్ మీద పెట్టారు. ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చిందంటే, ఇక్కడ ఎక్కడ ఓన్లీ కెమికల్ వాడారో అక్కడ 100 విత్తనాల్లో 60 నుంచి 70% మాత్రమే విత్తనం మొలకలు వచ్చినాయి. ఎక్కడ వెస్టీజ్ ప్రోడక్ట్ వాడారు, ఎక్కడ ఎరువులు చల్లుకున్నారో అక్కడ జర్మినేషన్ పర్సెంటేజ్ అనేది 90 to 95% వచ్చింది. ఇప్పుడు ఇది డిసైడ్ చేస్తుంది మన పంటలో దిగుబడి ఎక్కువ రావాలా తక్కువ రావాలా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు ఇక్కడ దిగుబడి ఎక్కువ వస్తుందా, ఇక్కడ ఎక్కువ వస్తుందా? అంటే ఇక్కడ దిగుబడి ఎక్కువ రావాలంటే కెమికల్ ఎక్కువ చల్లడం కాదు, మన పంటలో వచ్చే ఒక స్మాల్ జర్మినేషన్ పర్సెంటేజ్ కూడా డిసైడ్ చేసేది దిగుబడి ఎక్కువ రావాలా తక్కువ రావాలా. నెక్స్ట్, మన పంటలో దిగుబడి ఎక్కువ రావాలంటే ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే రూట్స్. ఎందుకంటే యూరియా ఇస్తున్నారు, డిఏపి ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, అది తీసుకోవడానికి రూట్స్ లేదంటే పంట అనేది తీసుకోలేకపోతే వేస్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ కెమికల్ వేసి పండించినప్పుడు, కెమికల్తో పాటు వెస్టీజ్ ప్రోడక్ట్ వేసి పండించినప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, మన పంటలో 2 రకాల వేర్లు ఉంటాయి. తల్లి వేరు అని పిలుస్తారు, పిల్ల వేర్లు అని పిలుస్తారు. ఓన్లీ కెమికల్ వేసినప్పుడు తల్లి వేరు అనేది పంచికి వస్తుంది. తల్లి వేరు ఏం పనిచేస్తుంది, ఒక మొక్క నిలవడానికి స్ట్రెంత్ ఇస్తుంది. బట్ పిల్ల వేర్లు ఏం పనిచేస్తాయంటే, మీరు ఇచ్చే నీళ్ళని, మీరు ఇచ్చే పోషకాలని తీసుకోవడం పిల్ల వేలు పని. ఇక్కడ పిల్ల వేరు లేదంటే పోషకాలు తీసుకుంటుందా? ఉంటుంది. ఎంత ఉంటుంది? ఒక 2-3 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ హ్యాండ్ లో 5 ఫింగర్స్ ఉంది. ఈ 5 ఫింగర్స్ లో కెమికల్ వేసినప్పుడు ఓన్లీ 2 ఫింగర్స్ వస్తుంది. 2 ఫింగర్స్ లో ఫుడ్ తినమంటే ఎంత మాత్రం ఫుడ్ తింటాను నేను? అదే నా దగ్గర 5 ఫింగర్స్ ఉంటే ఎక్కువ ఫుడ్ తింటానా లేదా? ఇదే ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మేము కొత్తగా ఏం చేయట్లేదు. సేంద్రియ వస్తువు వాడినప్పుడు మన భూమిలో ఏం మార్పులు వచ్చి మన పంటలో ఏ మార్పులు వస్తాయో అదే మార్పుని ఈ ప్రోడక్ట్ ద్వారా తక్కువ రేట్లో చేస్తున్నాం అనమాట. ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా పిల్ల వేలు అనేది మంచిగా వస్తుంది. పిల్ల వేలు అనేది మంచిగా వస్తే ఆటోమేటిక్గా ఎక్కువగా న్యూట్రియంట్స్ అనేది ఎక్కువగా వాటర్ తీసుకొని చెట్టు పెరుగుదల మంచిగా వస్తుంది, దిగుబడి కూడా మంచిగా వస్తుంది. మూడోది, ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మన భూమి అనేది గుల్లగా తయారవుతుంది. భూమి అనేది గుల్లగా తయారవుతుంది. ఇప్పుడు భూమిని గుల్లగా ఎందుకు చేయాలని కొంతమంది అడగొచ్చు.
భూమిని ఎందుకు గుల్లగా చేయాలంటే దాని వెనకాల ఒక పెద్ద రీజన్ ఉంది. భూమి ఏమైనా హార్డ్ ఉందనుకోండి, సాయిల్ అనేది చాలా కాంపాక్ట్ గా ఉంది. కామన్ గా భూమి అనేది కాంపాక్ట్ గా ఉంటది, పైన మాత్రం ట్రాక్టర్ లో దున్నేసి ఇంత లూజ్ ఉంటది, ఇంత కాంపాక్ట్ గా ఉంటది. ఇలా కాంపాక్ట్ గా ఉండినప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే వర్షం పడిన వెంటనే ఇంత మాత్రంలో వాటర్ నిలబడుతుంది, ఇది రిమైనింగ్ వాటర్ మొత్తం భూమి నుంచి బయటికి వెళ్ళిపోతుంది, వేస్ట్ ఆఫ్ వాటర్. అదే భూమి ఇలా టైట్ ఉందనుకోండి, ఎండ పడినప్పుడు ఎక్కువగా ఎండ అనేది అక్కడ హీట్ అవుతుంది, భూమి అనేది హీట్ అవుతుంది, గాలి మంచిగా ఆడదు, రూట్స్ మంచిగా దిగవు. అదే భూమిగా లూజ్ ఉందనుకోండి, భూమి కానీ లూజ్ ఉంటే ఆటోమేటికల్లీ రూట్స్ మంచిగా దిగుతాయి, వాటర్ మంచిగా దిగుతుంది, ఈ స్పేస్ లో నీళ్ళన్నీ మంచిగా నిలబడుతుంది, గాలి అనేది మంచిగా ఆడుతుంది. ఇవన్నీ ప్రాపర్ గా ఉంటే ఆటోమేటికల్లీ గ్రోత్ ఎక్కువ వస్తుంది, ఆటోమేటికల్లీ దిగుబడి ఎక్కువ వస్తుంది. వస్తుందా లేదా? ఇది ఫిజికల్ ప్రాపర్టీ అంట. మన ప్రోడక్ట్ ని వాడినప్పుడు మన భూమిలో ఫిజికల్, కెమికల్ అండ్ బయోలాజికల్ చేంజెస్ అనేది వస్తుంది. కాబట్టి ఇలా భూమిని గుల్లగా చేయడం ద్వారా వన్ ఆఫ్ ద బెస్ట్ ఏం చేస్తున్నామంటే, ట్రాక్టర్ లో మీరు దున్నితే పైన లూజ్ అవుతుంది. అదే మీరు హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఆర్ భూమిలో ఎరువులు చల్లుకుంటే అది భూమి పైన కాదు, భూమి లోపల దున్నుతుంది. ఒక పంటకి భూమి పైన కాదు దున్నాల్సిన అవసరం ఉండేది, భూమి లోపల. భూమి లోపల దున్నాలంటే ఈ హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది వాడుకుంటే, లేకుంటే ఎరువులు అనేది చల్లుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా కెమికల్ అనేది వేస్ట్ అవ్వకుండా మన పంటకు మంచిగా అందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భూమిలో మేము కామన్ గా చల్లే ఎరువులు ఏంటంటే యూరియా, డిఏపి, పొటాష్. యూరియా, డిఏపి, పొటాష్. ఈ యూరియా, డిఏపి, పొటాష్ లో ఎక్కడో ఒక చోటు సల్ఫర్ వచ్చేస్తుంది మనకి. సల్ఫర్ అండ్ కాల్షియం అనేది డిఏపి చూసారా, డిఏపిలో లేకుంటే 20-20-0-14 అనే ఒక కెమికల్ వస్తుంది, దాంట్లో ఎక్కడో ఒక స్మాల్ ట్రేసెస్ లో సల్ఫర్ అండ్ కాల్షియం వస్తుంది. ఇది కామన్ గా వాడే ఎరువులు మేము. బట్ మన పంటకి ఎన్ని రకాలు కావాలంటే 17 రకాలు కావాలి. ఈ 17 రకాలు ఇవి ఇస్తున్నాం. ఇవి కూడా ఏం జరుగుతుందంటే వర్షం వచ్చినప్పుడు లేకుంటే కాలువలో వాటర్ వచ్చినప్పుడు ఎక్సెసివ్ గా ఏమైనా వాటర్ వచ్చేస్తే ఎక్సెసివ్ వాటర్ ఏం చేస్తుంది, భూమి లోపలికి పోతుంది. భూమి లోపలికి వెళ్ళేటప్పుడు ఈ కెమికల్ ని కూడా తీసుకొని భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ కెమికల్ అనేది నీళ్ళలో ఈజీగా కరిగిపోతాయి. ఇప్పుడు యూరియా వేయండి, యూరియా పనిచేయదు. యూరియా పనిచేయాలంటే మీరు వాటర్ ఇవ్వాలా. యూరియా అనేది వాటర్లో కరిగిన తర్వాత యూరియా పనిచేస్తుంది. యూరియా కరిగిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, ఎక్సెసివ్గా వాటర్ వస్తే భూమి లోపల వాటర్ పోయేటప్పుడు దాన్ని కూడా క్యారీ చేస్తుంది. దీన్ని స్టాప్ చేయాలంటే మీరు ఒకటి చేయొచ్చు, భూమిలో ఎరువులు చల్లుకోవాలి. ఎందుకంటే ఎరువుల్లో కెటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఈ కెటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఏంటంటే మ్యాగ్నెట్ లాంటిది. మీరు ఇచ్చే ఎరువుల్ని అయస్కాంతం లాగా, ఈ గ్రాన్యూల్స్ అనేది అయస్కాంతం లాగా పట్టుకొని ఎంత వర్షం వచ్చినా కూడా, ఎంత నీళ్ళు వచ్చినా కూడా వేస్ట్ అవ్వడానికి వదలదు. దీన్ని కెటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటాం. కాబట్టి మేము ఇచ్చే ఎరువులు అనేది వేస్ట్ అవ్వకుండా మన పంటకు అందాలంటే ఈ గ్రాన్యూల్స్ అనేది పనిచేస్తుంది. దిస్ ఇస్ వై ఐ టెల్, ప్రెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడితే 25% కెమికల్ తగ్గించండి నేను చెప్తావా? ఎందుకు చెప్తామంటే ఇటువంటి కెమికల్ వేస్టేజ్ తగ్గిస్తాం. ఈ వేస్టేజ్ ఎంత జరుగుతుందంటే 100 కిలోల్లో 40 కిలోల దాకా ఇలా వెళ్తుంది, 20 కిలోల దాకా గాలిలో మళ్ళీ నీళ్ళు బయటకు వెళ్ళిపోతుంది, ఇంకా 40 కిలోలు మాత్రమే పంటకు అందుతుంది. బట్ అదే మీరు గ్రాన్యూల్స్ కానీ భూమిలో ఎరువులు చల్లుకుంటే ఇటువంటి బెనిఫిట్స్ అనేది మీకు వస్తాయి. అండ్ దీంతో పాటు ఇంకో మేజర్ బెనిఫిట్ ఏంటంటే భూమిలో సూక్ష్మజీవులు పెంచుకోవచ్చు. సూక్ష్మజీవులు అంటే ఎర్రలు. దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భూమిలో బ్యాక్టీరియాలు ఉంటాయి, దాన్ని బయోలాజికల్ సాయిల్ ఫర్టిలిటీ అంటాం. ఈ బయోలాజికల్ సాయిల్ ఫర్టిలిటీని పెంచుకుంటే మాత్రమే, భూమిలో ఉండే బ్యాక్టీరియాని పెంచుకుంటే మాత్రమే మన భూమి అనేది మంచిగా తయారవుతుంది. అండ్ దీంతో పాటు ఈ ప్రోడక్ట్ని వాడినప్పుడు మన పంటలో పిలకలు మంచిగా రావాలా, కొమ్మలు మంచిగా రావాలా, ఆకు మంచిగా రావాలా, గ్రోత్, ఓవరాల్ గ్రోత్ మంచిగా రావాలంటే ఈ ప్రోడక్ట్ పనికొస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ని వాడడం ద్వారా ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటంటే మన పంటలో క్వాలిటీ కూడా మంచిగా వస్తుంది. కొంతమంది అడుగుతుంటారు, సరే ఇవన్నీ ఏమో మీరు స్లైడ్ లో చూపించడానికి మాకు కరెక్ట్ గానే ఉంది, కానీ మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉన్నాయా అని అడుగుతారు. కొంతమంది రైతులు క్రాస్ క్వశ్చన్ చేస్తారా లేదా? ఏ ఒక్క రైతు కూడా క్రాస్ క్వశ్చన్స్ లేకుండా ప్రోడక్ట్ తీసుకుంటాడా? క్రాస్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చెప్పాలంటే వెరీ సింపుల్ రీజన్. ఇప్పుడు చూడండి, ఈ ప్రోడక్ట్స్ అనేది మేము ఓన్ గా టెస్ట్ చేసింది కాదు. ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడ టెస్ట్ చేపిస్తామంటే మేము కేవీకే ఐడియా ఉందా? కృషి విజ్ఞాన కేంద్ర, సెంట్రల్ గవర్నమెంట్ కింద ప్రతి ఒక్క తాలూకాకి ఒక కేవీకే ఉంటుంది. కృషి యూనివర్సిటీస్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉంటాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఈ అన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కింద వస్తుంది. అటువంటి ఇన్స్టిట్యూట్స్ లో ఈ ప్రోడక్ట్ ని టెస్ట్ చేయించిన తర్వాతనే ఈ ప్రోడక్ట్ అవును సార్